నేను అనుకోకుండా జూబ్లీ హిల్స్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేను భోజనం చేసేటప్పుడు ఒక మిత్రుడు పరిచయం చేస్తే ఆయన చూడగానే నన్ను గుర్తుపెట్టారు. నేను ఒక పాడ్కాస్ట్ చేయడానికి ఆహ్వానించాను. ఆయన పేరు యాదగిరి గారు. చెఫ్ యాదగిరి అని చాలా ఫేమస్ అయిన. చాలా రెస్టారెంట్స్లో నేను భోజనం చేయడానికి భయపడుతుంటాను. ఎందుకంటే టేస్ట్ చూస్తారు తప్ప హెల్త్ పట్టించుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ బయట లేదు. ఇవాళ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇలా బటన్ నొక్కితే ఫుడ్ మన దగ్గరికి వస్తుంది. కానీ ఎలాంటి ఫుడ్ వస్తుంది? టేస్ట్ మాత్రమే వస్తుందా? హెల్త్ పట్టించుకునే సందర్భాలు ఉన్నాయా? కేవలం మీరు డెవలప్ అవ్వడం కాకుండా మీ ఊరు నుంచి కొన్ని వేల మందిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి 5 బ్రాంచ్ల్లో వాళ్ళకి జాబ్ ఇచ్చాననే గర్వం ఉంటుందా? వాళ్ళందరికీ మీరు అవకాశం చూపించారనే ఆత్మసంతృప్తి. అహంకారము పతనానికి నాంది. గర్వం ఎందుకు? నాతోటి మిత్రులుగా ఒక టీం వర్క్గా పనిచేస్తాను తప్ప అలాంటి ఎక్కడ నాకు ఆ తృప్తినెస్ అయితే లేదు. కానీ ఆ టేస్ట్ బాగుందని అందరూ తింటూ ఉంటారు. కానీ ఒక చెఫ్లే అమ్మ కింద తయారవుతాయి. ఎందుకంటే అమ్మ ఎక్కడ మోసం చేయదు కదా. చేయదు. అమ్మ పిల్లవాడు ఆరోగ్యం పాడవాలని కోరుకోదు కదా. అసలు ఈ అమ్మతనం అన్నది చెఫ్లకు వస్తే సమాజ ఆరోగ్యం బాగుపడుతుంది. అలాంటి ఆలోచన మీకు ఉండడం అనేది నిజంగా అంటే ఈరోజు మనము ఒక్క నూనె ఒరిజినల్ నూనె తీసుకోవాలంటే 325 నుంచి 350 రూపాయలు తీసుకుంటాం. ఇది ఒరిజినల్ ఆయిల్. మనం 100 రూపాయలకు 150 రూపాయలకు వాడుతున్నామంటే ఎట్లాంటి ఆయిల్ అన్నది ఎవరికి వారు గుర్తించాల్సిన విషయం. నేను కామెంట్ చేయలేను. మీరు హోటల్లో అయ్యే వాడతారు కదండి. ఇప్పుడు మేము అయితే వాడుతున్న దాంట్లో హౌ టు ద బెస్ట్. ఈ లాయల్టీ అన్నది కానీ ఈ కమిట్మెంట్ అన్నది కానీ ఇట్లాంటివి చెఫ్స్కి ఎందుకు రావట్లేదు? అందరూ అలాగే ఉన్నారా? కొందరు అలాగే. ఫస్ట్ మా హోటల్ నుంచి గాంధీ హాస్పిటల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇలాంటి హాస్పిటల్కి ఎవ్రీ డే 100 నుంచి 150 మందికి ఫుడ్ వెళ్తారు. పోయిన తర్వాత ఇక్కడ అతిథులకు మేము భోజనం పెడతాం. ఇవాళ ఒక 10 మంది రెస్టారెంట్స్ పెడితే ఎన్ని సక్సెస్ అవుతున్నాయండి? సక్సెస్ అవడానికి కారణాలు ఏంటి? ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి? ఏది అవాయిడ్ చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్వెస్ట్ కాస్టింగ్ అనేది మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది తీసుకోలేక నడుస్తుంది కదా నడవని నేను చెప్పి చూస్తే ఒక 6 మంత్ తర్వాత పెద్ద కన్నం పడి ఉంటుంది. ఆ కన్నంలో అందరు కొట్టుకొని పోతారు. ఇది జరుగుతున్న సమాజం. అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు ఎవరైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సక్సెస్ అవ్వడానికి ఏమేమి క్వాలిటీస్ కావాలి? స్థలం ఇంపార్టెంటే, డబ్బులు ఇంపార్టెంటే, టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఈ 3 బాగున్నాయి అంటే టీం కరెక్ట్ ఉందనుకో. హాయ్, ఈరోజు నాతో ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. నేను అనుకోకుండా జూబ్లీ హిల్స్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేను భోజనం చేసేటప్పుడు ఒక మిత్రుడు పరిచయం చేస్తే ఆయన చూడగానే నన్ను గుర్తుపెట్టారు. వేణు భగవాన్ గారు, మీ వీడియోలు నేను చూస్తాను అని ఆయన ఆ యొక్క పలకరింపులోనే ఆత్మీయత కనపడింది. ఎందుకంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు హాస్పిటాలిటీ అంటాం. హాస్పిటాలిటీ అన్నది హోటల్ ఇండస్ట్రీలో, అలాగే హాస్పిటల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆత్మీయత ఎక్కడుందో దాన్ని హాస్పిటాలిటీ అంటాం. నాకు ఆయన ఆ చిరునవ్వు, ఆయన పలకరించే తీరు, ప్లస్ ఆయన స్పెషల్ ఐటమ్స్ అన్నీ నాకు ఒక్కొక్కటి చూపించి అసలు ఆహారంలో ఆయన ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించేటటువంటి సంకల్పం ఉంది. అది చెప్తున్నప్పుడు నేను సెయింటినే సూట్ అంటే ఇలాంటి వాళ్ళే కదా, ఈ ఎంటర్ప్రినర్స్నే కదా నేను పరిచయం చేయాలనుకుని నేను ఒక పాడ్కాస్ట్ చేయడానికి ఆహ్వానించాను. అయితే ఆయన అంతకుముందే అందరికీ సుపరిచితులు. ఆయన పేరు యాదగిరి గారు. చెఫ్ యాదగిరి అని చాలా ఫేమస్ అయిన వివాహ భోజనం అనే రెస్టారెంట్ ఆల్మోస్ట్ ఒక 5 బ్రాంచెస్కి ఆయన మేనేజింగ్ పార్ట్నర్. ఆయన మనతో ఉన్నారు. సో ఆయన నాతో షేర్ చేసిన చాలా విషయాలు మీతో కూడా పంచుకుంటే మనకి ఖచ్చితంగా ఆయన నుంచి మనం తెలుసుకోవచ్చని ఈరోజు ఐ ఇన్వైటెడ్ హిమ్ అండ్ హీ కైండ్లీ యాక్సెప్టెడ్ టు జాయిన్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ. నమస్తే యాదగిరి గారు. నమస్కారం అండి. అది తక్కువ టైంలో మీరు యాక్సెప్ట్ చేయడమే కాకుండా మీరు వచ్చి మాతోటి ఈ పాడ్కాస్ట్లో మీరు మాట్లాడుతున్నందుకు సో థ్యాంక్ యూ యాదగిరి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రెస్టారెంట్స్లో నేను భోజనం చేయడానికి భయపడుతుంటాను. ఎందుకంటే టేస్ట్ చూస్తారు తప్ప హెల్త్ పట్టించుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ బయట లేదు. ఇవాళ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్
జొమాటో కానీ, స్విగ్గీ కానీ ఇలా బటన్ నొక్కితే పూర్వం ఒక రాజుగారికి కానీ, నవాబులకు కానీ దొరకుండదు ఇంత అవకాశం. ఇలా బటన్ నొక్కితే ఫుడ్ మన దగ్గరికి వస్తుంది. కానీ ఎలాంటి ఫుడ్ వస్తుంది? టేస్ట్ మాత్రమే వస్తుందా? హెల్త్ పట్టించిన సందర్భాలు ఉన్నాయా? అసలు అమ్మ పెట్టేటటువంటి ఆ యొక్క ఎనర్జీ, ఆ ఆత్మీయత ఇవాళ ఎంతవరకు ఉంది? ఆ ఇంగ్రీడియంట్స్లో ఇంటిగ్రిటీ ఎంతవరకు ఉంది? ఇలాంటి సందేహాలు నాకు ఎక్కువ ఉంటుంది. అలాంటిది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధైర్యంగా భోజనం చేశాను మీ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. సో అసలు మీరు మీ ప్రస్థానం, ఎందుకంటే చాలా మందికి మీరు తెలిసి ఉండొచ్చు, కానీ నా ప్రేక్షకులకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అసలు మీరు చెఫ్గా ఎలా మొదలు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ప్రస్థానానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? మీరు చెప్పారు కదా అమ్మ చేతి కమ్మదనం. ఆ ప్రస్తావన ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అమ్మకు చేసిన మేలు, భగవంతుడికి చేసిన సేవ తిరిగి రిటర్న్ నేచర్ మనకి ఇస్తుందన్న సంకల్పం, అది నన్ను కనెక్టివిటీ చేయడం జరిగింది. నేను తెలిసి తెలియక చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మకు చేదోడు వాదోడుగా నేను ఆమెకు వంటలో ఆమెకు హెల్ప్ చేసేవాడిని. నేను మా ఇంట్లో చిన్న బాబును, అందట్లో 6 మెంబర్స్ మా ఇంట్లో, అందులో నేను చిన్న ఆయనను. నేను చదువుకునే వయసులో అందరూ అప్పటికే పెద్దగా అయి చదివి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నలు కూడా 2 జాబ్కు వెళ్ళిపోయారు. నేను చిన్న బాబును, వాళ్ళకి నేను చేదోడు వాదోడు వాళ్ళకి చదువుకుంటూ వాళ్ళ దగ్గర ఉండేవాడిని. మా అమ్మ పొలం పని పోయేసి వచ్చినప్పుడు ఆమెకు వచ్చేవారు బాసన్లు కడగడం, ఆమెకు బియ్యం కడిగి పెట్టడం. అప్పట్లో స్టవ్ పొయ్యిలు లేవు, కట్టెల పొయ్యిలు, కట్టెలు తీసుకొచ్చి పెట్టడం, అన్నీ రెడీ చేసి పెడితే మా అమ్మ వచ్చి ఇంట్లో చక్కగా కూర పెట్టి మాకు పెట్టేవాళ్ళు. ఆమెకు నేను తెలివి వచ్చినాక ఆమెకు హెల్ప్ చేసేవాడిని. కానీ ఆ హెల్ప్ నాకు జీవితమే మార్చేస్తుంది అన్నది నాకు కూడా తెలియదు. అమ్మఒడే మొదటి బడి అన్నారు, అలా మీకు జీవితంలో గురువే అమ్మ అయిపోయింది. అట్లా తెలిసి తెలియక ఆమెకు చేసిన సేవ నాకు ఇంటర్మీడియట్ వరకు చేసినప్పుడు నా ఎడ్యుకేషన్లో అప్పట్లో కొంత సమయానికి నేను మా అన్నల హైదరాబాద్లో ఉన్నా కూడా సమయానికి నాకు డబ్బులు ఫీజు కట్టడానికి, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో నాకు ఫీజు కట్టడానికి డబ్బులు హైదరాబాద్ నుంచి నాకు ఊరికి చేరడానికి కొంత సమయం పట్టింది. అక్కడ లాస్ట్ డేట్ అయిపోయింది. కానీ నా లైఫ్లో చదువు ఇక్కడి వరకే ఉందేమో అని అక్కడికి మానేసి ఒక 1 ఇయర్ నేను ఊర్లో మా నాన్నకు పొలం పని చేసుకుంటూ ఆయనతో కొంత వర్క్ నేర్చుకుంటూ పొలంలో ఏమన్నా స్ట్రగుల్ ఏంటో తెలుసుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో జాబ్ చేసేవాడు, నా క్లాస్మేట్. అతన్ని అడిగా, అరే నేను కూడా హైదరాబాద్కి వస్తా, ఏదో జాబ్ చేస్తా, నాకు కూడా తీసుకెళ్ళాలంటే, కొంచెం నువ్వు రిచ్ ఫ్యామిలీలు ఉన్నవరా, వచ్చి హైదరాబాద్లో గలీజ్ పని ఏం చేస్తావు, హోటల్లో నేను ప్లేట్లు కడుగుతున్నా అంటే, అరే నేను ఇష్టంగా ప్లేట్లు కడుగుతారు భయ్, నాకేమవుతుంది, నేను బాధపడితే కదా నువ్వు తీసుకెళ్ళాడని. అట్లా మా ఫ్రెండ్ నేను కొద్దిగా ఎంకరేజ్ చేస్తే అతను తీసుకొని వచ్చి నాకు సిద్ధార్థ హోటల్లో జాబ్గా పెట్టాడు. అతను నేను 94 మే 15వ తారీఖు నాడు ఇండస్ట్రీకి అడుగు పెట్టడం జరిగింది. అప్పట్లో ఒక క్లీనింగ్ బాయ్గా. అప్పటికి మీకు తెలియదు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నామని? అది ఎక్కడికి దారి తీస్తుందో మీకు తెలియదు కదా. ఎక్కడ దారి తీస్తుందో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. బట్ నేను కూడా హైదరాబాద్లో ఒక జాబ్ చేయాలి, కానీ చేసే పనిని మీరు ఏదో కంప్లైంట్ గా తప్పదు కాబట్టి కర్మ అనుకుని కాకుండా ఇష్టంగా చేశాను. వండర్ఫుల్. నేను అంటే ఏ పనినైనా నేను ఏమైనా నమ్ముతా అంటే, గుడి గోపురాలకు వెళ్ళి నమస్కారం చేస్తామో చేయమో తెలియదు, చేస్తే దేవుడు మనకు కరుణిస్తాడో లేదో తెలియదు, కానీ పని అనే 2 అక్షరాల మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప వ్యక్తుడిగా అవుతాడన్నది భగవద్గీత సంకల్పం. దాన్ని నేను ఆచరిస్తూ ఈరోజు నేను కూడా అదే మంత్రాన్ని జపిస్తున్నా కాబట్టి ఈరోజు నేను ఎదుగుతూ నా తోటి మిత్రులందరినీ కూడా ఎదిగించడానికి అది సహాయకరం చేస్తుంది. వండర్ఫుల్ అండి. సో మీలాంటి కర్మయోగిని కలవడం చాలా అదృష్టం ఇవ్వాల. సో మీరు కేవలం మీరు డెవలప్ అవ్వడం కాకుండా మీ ఊరు నుంచి కొన్ని వేల మందిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అలాగే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి 5 బ్రాంచ్ల్లో మొత్తం ఎంతమంది, ఎన్ని వందల మంది పనిచేస్తున్నారు? అసలు ఇది మీకు వాళ్ళకి జాబ్ ఇచ్చాననే గర్వం ఉంటుందా? వాళ్ళందరికీ మీరు అవకాశం చూపించారనే ఆత్మసంతృప్తి ఉంటుందా? అంటే అహంకారము పతనానికి నాంది, గర్వం ఎందుకు? నాతోటి మిత్రులుగా ఒక టీం వర్క్గా పనిచేస్తాను తప్ప నేను వాళ్ళకు జాబ్ ఇచ్చిన అలాంటి ఎక్కడ నాకు ఆ తృప్తినెస్ అయితే లేదు. నేను ఇంకా ఎంతోమందికి ఎందుకంటే నాకు 96లో ఆర్మీలో నేను సెలక్షన్ అయినా అల్వాల్ నుంచి. అప్పుడు సెలక్షన్ అయినప్పుడు నాకు అప్పుడు తెలిసి తెలియని ఆ వయసులో ఏమనిపించింది అంటే, నేను ఒక్కరిని దాంట్లోకి వెళ్తా, కానీ నేను ఎవరికి సహాయకారం చేయకపోవచ్చు కదా, అది గవర్నమెంట్ చేతిలో పని.
ఇది కరెక్ట్ వే కాదేమో అని నాకు అప్పుడు తెలిసి తెలియని నాకున్న ఆమోదంలో నేను జాబ్కు డిడెక్ట్ అయినా. అప్పుడు మా బ్రదర్స్ ఏం చేశారంటే, వాళ్ళు కూడా పోలీస్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. అయితే నీకేది నచ్చితే అది చేసుకోపోరా బాబు అని చెప్పి నన్ను కొంత, అంటే నేను వాళ్ళ మాట వినలేదు కాబట్టి కొంత నన్ను నెగ్లిజెన్స్ చేశారు. నేను స్వతహాగా ఏదో చేయాలన్న సంకల్పం నుంచి ఇండస్ట్రీకి వచ్చి దీంట్లో పనిని కూడా నేను పనిలాగా చూడలే, పనిని ప్యాషన్గా మార్చుకొని ఆ ప్యాషన్లో నేను కొంత విద్య నేర్చుకుంటూ, అంటే రెస్పెక్ట్ ఫర్ ద గురూస్, అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేదాలు ఏవైతే చెప్తున్నాయో అదేవిధంగా నాకు నేర్పే ఏ వ్యక్తి అయినా నేను గురువుగా సంకల్పించి ఒక దేవుడిలా వాళ్ళని నా మనసులో నేను నెమరు వేస్తూ వాళ్ళు చెప్పిన విద్యను ఆ తూచా తప్పకుండా దాన్ని చేయడం మొదలుపెట్టడం జరిగింది. 94 నుంచి 96లో నేను ఒక అసిస్టెంట్ లెవెల్గా వచ్చి ప్యాలసైడ్స్ హోటల్లో నేను ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా నేను తిరిగి చూడలేదండి. అంచెలంచెలుగా ఆ విద్యను నేను ప్యాషన్గా మార్చుకుంటూ ఎదుగుతూ. అంటే యాజ్ ఎ చెఫ్గా మీరు ఏమేమి బాగా చేయగలుగుతారు, ఏ వంటలు బాగా చేయగలుగుతారు? ఇప్పుడైతే నేను అన్ని వంటలు బాగా చేశానండి. అంటే అన్ని వంటలు అంటే సాంప్రదాయకంగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఉండాలి. ఎందుకంటే తిన్న తర్వాత అతిథి ఆనందపడాలి. ఆ విధంగా నేను రెసిపీలు డెవలప్మెంట్ చేస్తుంటాను అన్నమాట. బ్యూటిఫుల్ పాయింట్ అండి. మీరు ఇప్పటికీ 3800 మందినికి మీరు ఊర్ల నుంచి మీ దగ్గర తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు చెఫ్లుగా వాళ్ళు ఎన్నో దేశాలకు వెళ్ళేటట్టుగా చేశారు మీరు. అలాగే మీ రెస్టారెంట్స్లో కూడా 500కు పైగా వర్క్ చేస్తున్నారు. అలాగే మీరు నాతో చేసినట్టుగా అసోసియేషన్ కూడా మీరు పెట్టారు. అసోసియేషన్ తరపున వాళ్ళందరికీ ఒక కాలనీ కూడా ప్లాట్లు ఇచ్చారా, ఇల్లు కట్టారండి? ప్లాట్లు ఇచ్చారు. అంటే నాకు 2013లో వెళ్తున్నప్పుడు మన ఇక్కడ బంజారాహిల్స్లో వెళ్తున్నప్పుడు నాకు ఐటీ కాలనీ అని చెప్పేసి కాలనీ ఉంది. బంజారాహిల్స్ నుంచి కిందికి వెళ్తుంటే ఇదేం కాలనీ అంటే ఐటీ కాలనీ అని మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. అరే డ్రైవర్స్ కాలనీ ఉంది, టీచర్స్ కాలనీ ఉంది, ఐటీ కాలనీ ఉంది, షెఫ్లకు కాలనీ ఎందుకు ఉండకూడదు? ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక మామూలు వ్యక్తి దాకా, అంటే బర్త్ నుంచి డెత్ వరకు ఏ చిన్న ఫంక్షన్ చేయకపోతే షెఫ్ లేకపోతే జీవితాలే లేవు ఈరోజు ఇప్పుడున్న పొజిషన్లో. ఒకప్పుడు అమ్మ షెఫ్గా పనిచేసి మనందరికీ జ్ఞానం, అంటే అందరు ఏం చేశారంటే అమ్మనే వంట ఎందుకు చేయాలి, ఆమె కూడా బయట రంగంలో ప్రావీణురాలుగా ఎదగాలన్నది సొసైటీ సంకల్పం. అప్పట్లో వేదాలు ఏం నేర్పినాయి అంటే అమ్మ ప్రేమతో పాటు జ్ఞానం అనే ఒక యజ్ఞాన్ని తయారు చేసి, వంట రూపకంగా ఒక యజ్ఞాన్ని తయారు చేసి యువతకు అందరికీ ఆమె అన్నం పెట్టడం, ఆమె చేస్తున్న ఆహార నియమాలను ఆచరించి అప్పట్లో మడిగట్టుకొని వంట చేసేవాళ్ళు. ఎందుకంటే పాత శుద్ధి లేనిది పాకమేళ, భాండశుద్ధి లేని పాకమేళ, దేహశుద్ధి లేనిది వంటశాల. అవి రెండు సంకల్పంతో చేసి వాళ్ళు నియమనిష్టలతో వంట చేసిరు కాబట్టి తిన్నవాళ్ళు మంచి మేధావులుగా తయారవ్వడం, మంచి జ్ఞానవంతులుగా తయారవడం, సొసైటీ వాళ్ళు ఎదుగుతూ సొసైటీకి ఉపయోగపడే రీతిగా వాళ్ళు భోజనం చేసి మనకు వడ్డించేవాళ్ళు అమ్మలు. కాబట్టి వాళ్ళు ఈరోజు కొంత కార్పొరేట్లో కానీ వాళ్ళు రకరకాల సంస్థలలో వాళ్ళు ప్రావీణ్యులు అవ్వడం వల్ల, కొంత వంటకు ప్రాధాన్యం తక్కువ ఇవ్వడం వల్ల ఈరోజు సొసైటీకి షెఫ్లే మూలాధారంగా తయారయ్యారు. ఆ షెఫ్లు కూడా మంచి వంటలు చేసే ఆలోచన విధానం రావాలి అంటే వాళ్ళకు కొంత ప్రయోజనము, కొంత విద్య ఎందుకంటే ఎంత నేర్చుకున్నా తక్కువేనండి. ఈ ఇండస్ట్రీ కూడా, మా ఇండస్ట్రీ కూడా ఎంత నేర్చుకున్నా, నేను ఒక క్యూజన్కు సపరేట్గా నేర్చుకోగలిగిన సొసైటీలో ప్రకృతిలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క వంటకం, ఒక్కొక్క దేశానికి పోతే ఒక వంటకం, ఒక రాష్ట్రానికి పోతే వంటకం, అట్లా ఎన్ని వంటలు ఉన్నాయో దాన్ని వర్ణించలేము. సముద్రం ఎంత ఉందో వంటల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి అందులో నేను చూజ్ చేసుకుంది ఏంటంటే అంతరించిన పాకశాస్త్రము తిరిగి అవతరింప చేయాలన్న సంకల్పం. ఎక్సలెంట్ అండి. మీరు నలభీమ పాకం అని మనకు అప్పట్లో వాళ్ళ గురించి విన్నాము. కానీ మీరు అమ్మతనాన్ని జోడించి యాదగిరి పేరు పెట్టుకున్నందుకు, భగవంతుడి పేరు పెట్టుకున్నందుకు, ఎందుకంటే నేను సెయింట్ ఇన్ ఏ సూట్ అంటే ఫస్ట్ ఇన్సైడ్ సెయింట్లా ఉండాలి. అంటే ఆ భావన మనం ఈ ప్రపంచంలో మనం ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. సో అందుకని మనం ఇక్కడ బాడీ అనేది ఫైనైట్ ఇక్కడే ఉంటుంది, అది అండ్ మన ఆత్మ అనేది ఇన్ఫైనైట్, అది అనంతం. అది అందుకని అనంతమైన భావాలతోటి ఈ యొక్క శరీరం అనే వాహనాన్ని ఉపయోగించుకుని ధర్మ అర్థ కామ మోక్షాలు ఇక్కడే సాధించాలని నా యొక్క అభిప్రాయం. సో అలాంటి వ్యక్తి, అంటే మీకు ఈ పుస్తకం అక్కర్లేని వ్యక్తి నాకు అనిపించారు మీకు ఈవేళ. సో అంటే ఈవేళ ఒక హోటల్ ఇండస్ట్రీ చూస్తే, హోటల్లో భోజనాలు చేస్తే, అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత నాకు ఒక డాక్టర్ గారు చెప్పినట్టుగా
మెంటల్ హెల్త్ పాండమిక్ వస్తుందని చాలామంది చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే క్యాన్సర్ పాండమిక్ కూడా వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఈరోజు తినే తిండిలో ఏ రకమైనటువంటి పోషకాహార లేకపోవడం కాకుండా ఆ వాడే ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఆయిల్ ఉందండి, ఆయిల్ రీహీట్ చేయకూడదు. అవును. కానీ అది ఎవరు చూస్తారు? అది ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎన్నని హోటల్స్ చూస్తారు. సో అదండి, అంటే వచ్చి ఈ ఫ్రిడ్జ్లో ఉన్నవి ఒకవేళ కనుక ప్రతిరోజు చూస్తే 20% 30% ఎక్కడో చోట తేడా ఉందా లేదా అండి? ఉంటుంది. కానీ ఆ టేస్ట్ బాగుందని అందరూ తింటా ఉంటారు. కానీ ఒక చెఫ్లే అమ్మ కింద తయారవుతాయి. ఎందుకంటే అమ్మ ఎక్కడ మోసం చేయదు కదా, చేయదు. అమ్మ పిల్లవాడు ఆరోగ్యం పాడవాలని కోరుకోదు కదా. అసలు ఈ అమ్మతనం అన్నది చెఫ్లకు వస్తే సమాజ ఆరోగ్యం బాగుపడుతుంది. అలాంటి ఆలోచన మీకు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం యాదగిరి గారు. ఇది మీరు ఎంతమందిలో ఈ చెఫ్ల్లో ఈ ఆలోచన తీసుకొచ్చారు? వంట అందరూ నేర్పిస్తారు, కానీ ఈ ఆలోచన ఎంతమందికి మీరు ఇవ్వగలిగారు? మేము ఐన్స్టీన్ హాస్పిటాలిటీ షెఫ్ అసోసియేషన్ అని నేను 2010లో నేను ఆధ్యాత్మికంగా వ్యాస పౌర్ణమి రోజు గురువులను పూజించే ఒక ఆనవాయితీ మన సాంప్రదాయం ఉంది. అక్కడ ఆధ్యాత్మికంగా పూజిస్తాము. కానీ ఈరోజు ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడంటే ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇచ్చిన బోధనే ఈరోజు భగవద్గీత. ఇంత అద్భుతంగా వాళ్ళు గురువుల నుంచి సంప్రదించినప్పుడు వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి పొందారు. ఈరోజు మనం కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చినాము అంటే గురువులను గౌరవించే సాంప్రదాయం మర్చిపోతున్న సొసైటీకి గుర్తించాలన్న సంకల్పంతో 2010లో షెఫ్ గురు ఫెస్టివల్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఆ షెఫ్ గురు ఫెస్టివల్ 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాక మా గురువులందరూ కూడా అతిరథ మహారథులందరూ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లాడ్చి దీని ఒక ప్లాట్ఫామ్ తయారు చేయండి, ఇంత అద్భుతమైన భావాలతో చేస్తున్నప్పుడు ఇది ఇలాగే కనుమరుగు అయిపోతే బాగుండదని చెప్పి అందరు షెఫ్లంతా కలిసి ఐన్స్టీన్ హాస్పిటాలిటీ షెఫ్ అసోసియేషన్ అని చెప్పి ప్రారంభం చేయడం 2012లో 3 సంవత్సరాల తర్వాత. ఆ 12లో చేసిన షెఫ్ అసోసియేషన్ ఈరోజు కూడా దానివల్ల మనకు ఏమైందంటే సోషల్ ఇంకా టీమ్ బిల్డప్ అవ్వడం జరిగింది. అట్లా రకరకాల కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయడం, కొత్త తరానికి ఇప్పుడు అందరూ ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తారంటే నా కొడుకుకు ఎన్ని కోట్ల ఆస్తి ఇవ్వాలి, ఎంత ఎసెట్లు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలని ఈ సైడ్ ప్రయత్నిస్తున్నారు. కానీ నా కొడుకుకు నేను చక్కటి జ్ఞానం కలిగ విద్యను దాంతోపాటు మంచి ఆహారాన్ని నేను ఇవ్వగలిగితే వాడు మంచి మేధస్సు పొందుతాడు, రేపొద్దున అతను బ్రతుకుతూ సమాజానికి ఏదైనా హెల్ప్ చేయగలిగే ఆలోచనలు కావాలా, అలాంటి ఫుడ్ మనం ఇవ్వగలిగితే బాగుంటుందన్న సంకల్పంతో మా షెఫ్ అసోసియేషన్కి అందరికి కూడా ప్రతి మీలాంటి మోటివేషనల్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా విద్య నేర్పించడం, వాళ్ళ ద్వారా కొంత మోటివేషన్ చేయగలిగితే ఇప్పుడు తన మంత్రం తనకు పనిచేయదు అన్నట్టుగా పక్క వ్యక్తులతో ఉన్న మహానుభావులతో మనం శిక్షణ ఇవ్వగలిగితే అది అందరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను షఫీ గారితో కానీ గంపగా నాగేశ్వరరావు గారితో కానీ ఇట్లా రకరకాల అప్పుడున్న సమయానికి ఎవరైతే అందుబాటులో ఉన్నారో అలాంటి వ్యక్తులందరినీ పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళలో కొత్త చైతన్యాన్ని తీసుకురావడం, అట్లా అందరికి కూడా హైదరాబాద్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా నేను కొంత చేంజ్ చేయడం జరిగింది. బట్ ఎంత చేంజ్ చేసినా కూడా ఏమవుతుందంటే షెఫ్ మారతాడు, కానీ కొంత ఓనర్స్ వాళ్ళు ఏం చేస్తారు, టేస్ట్ తేడా వస్తే షెఫ్ మీద ప్రెషర్ ఉంటుంది. కుక్కర్లో ఎంత ప్రెషర్ ఉంటుందో ఆ మైండ్ మీద అంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని అవసరాలకు నాకు కమ్మదనమే కావాలి, నా కాస్టింగ్ ఇంతే ఉండాలి అని కొంత వర్క్లో హోంవర్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో ఏదో ఒక వాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకు నూనె అన్నారు మీరు ఇందాక, వాస్తవానికి ఏంటంటే ఈరోజు పల్లి నూనె తీసుకున్నాం. పల్లి నూనె 3 కేజీల పల్లీలు తీసుకుంటే 1 కేజీ నూనె అవుతుంది. 3 కేజీల నూనె తీసుకుంటే 1 కేజీ ఆయిల్ అవుతుంది. అంటే పల్లి నూనె 1 కేజీ 100 రూపాయలు వేసుకుందాం, 3 కేజీలకు 300. తయారు చేయడానికి మిల్లుకు ఒక 25 రూపీస్. అంటే ఈరోజు మనము ఒక్క నూనె ఒరిజినల్ నూనె తీసుకోవాలంటే 325 నుంచి 350 రూపాయలు తీసుకుంటారు. ఇది ఒరిజినల్ ఆయిల్. మనం 100 రూపాయలకు 150 రూపాయలకు వాడుతున్నామంటే ఎట్లాంటి ఆయిల్ అన్నది ఎవరికి వారు గుర్తించాల్సిన విషయం. నేను కామెంట్ చేయలేను. మీరు హోటల్లో అయ్యే వాడతారు కదండి, అందులో ఇప్పుడు మేము అయితే వాడుతున్న దాంట్లో హౌ టు ద బెస్ట్, ఏ ఆయిల్ అయితే బెస్ట్ ఉందో ఆయిల్ని ప్రొక్యూర్ చేస్తాం, ఏ మెటీరియల్ బెస్ట్ ఉందో ఆ మెటీరియల్ వాడడం, ఏ వస్తువు బెస్ట్గా ఉందో మార్కెట్లో దాన్ని తీయగలుగుతా. కానీ తయారు చేయడం అయితే నేను కూడా చేయలేను. అది వాళ్ళ ధర్మంపై ఆధారపడి ఉంది, వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు అన్నది వాళ్ళపై ఆధారపడి ఉంది. నేను మీరు చెప్పినట్టుగా కర్మయోగం అయితే ఏదైతే భగవద్గీత నేర్పిస్తుందో
అది తూచా తప్పకుండా ఆచరించాలన్న సంకల్పంతో నేను నా వర్క్ను ఒక యజ్ఞం లాగా 2013 నుంచి ఇప్పటి వరకు వితౌట్ కలర్స్, వితౌట్ అజినమోటో, వితౌట్ డాల్డా లేకుండా నేను ఒక యజ్ఞం లాగా నేను వంటను చేసి పెడితే, మొన్న డీసెంట్గా నేను ఇట్లా చేస్తుంటే ఒక మీటింగ్లో ఒక సందర్భంలో వచ్చినప్పుడు, అవునండి అంటే అతిథులు ఆ విధంగా చెప్తుంటే చేయవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఏమంటారు అంటే, నేను వారానికి ఒక్క రోజు వచ్చి నేను కలరో తింటాను లేకపోతే అజినమోటో తింటా నాకు ఏమవుతుందండి అంటారు. అరే స్లో పాయిజన్ అవుతుందండి అని చెప్తే వాళ్ళకి అర్థమవుతలేదు. నేను మా ఇంట్లోకి నుంచి వారానికి ఒక రోజు నేను హోటల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను తినడం ఎందుకు తింటానండి? కమ్మదానం కోసమే వస్తా. నాకు ఆ కమ్మదానం దొరకలేకపోతే నేను ఎందుకు వచ్చి తింటా? నువ్వేం వేస్తున్నావు నాకేం సంప అని చెప్పి నన్ను నారాజ్ చేస్తే నేనన్నా ఈరోజు నువ్వు ఒక రోజు తింటావు, కానీ నెలలో 4 రోజులు తింటావు, సంవత్సరానికి ఎన్నిసార్లు తింటావు? నెలకు 4 అంటే 12 నెలలు అంటే 50 సార్లు తింటావు. 50 స్లో పాయిజన్స్ నీకు ఒక 6 ఏళ్ళకో 5 ఏళ్ళ తర్వాత నీ హెల్త్ ఎంత తగ్గిపోతుందో, నీ హెల్త్కున్న ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ రోజు రోగాల పాలవుతావు. ఈ రోజు కాకపోవచ్చు, నీ ఇమ్యూనిటీ బాగుంటుంది ఈరోజు, కానీ ఆ రోజు ఏం పరిస్థితి అవుతుందా? ఆ రోజు గురించి ఆలోచించాడు, ఈ రోజు గురించి మీరు ఆలోచిస్తున్నారు. నేనేం ఆలోచిస్తున్నా, 5 years తర్వాత ఒక వ్యక్తి ఏ విధంగా రోగాలకు పాలవుతాడో ఆ వ్యక్తిని రోగం లేకుండా ఉండడం. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, ఈరోజు డాక్టర్స్ సమాజానికి ఎంత నీడ్ ఉందో షెఫ్లు కూడా అంతే నీడు. కానీ నేనేమంటా అంటే, సమాజం బాగుండాలంటే రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాడు, కానీ రోగం రాకుండా వంట చేయగలిగే షెఫ్లందరూ కూడా ఆలోచిస్తే డాక్టర్ తోటి పని ఏముందని నేనంట. అలాంటి భావనలతో అలాంటి ఆలోచనలతో మనము మార్పును సంభవించగలిగితే అద్భుతం. మనము రోగాల పడకుండా తనను తాను కాపాడుకునే శక్తి తన లోపల ఉంది. కాబట్టి ఏమంటారు, యోగతోటి కలయికని యోగం అంటారు. ఆ యోగం ఎంత ఉత్పన్నం అవుతుందో, యోగం మంచిగా కావాలంటే చెట్టుకు ఎరువు ఎంత ముఖ్యమో మనిషి బ్రెయిన్కు ఆహారం అంతే ముఖ్యం. కాబట్టి అలాంటి ఆహారం, మంచి ఆహారాన్ని మనము సృష్టించగలిగే స్థితి అందరిలో మార్పు తెచ్చుకోగలిగితే అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం. హిందీలో జైసా అన్ వైసా మన్ అంటారు. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన యొక్క ఆలోచన అలాగే ఉంటుంది, వెళ్తుంది. ఆహారం బట్టి ఆలోచన అని. అందుకే సాత్విక, రాజసిక, తామసిక ఆహారం అని చెప్తుంటారు. అంటే ఇంత ఇంటిగ్రిటీ, అంటే నేను ఎన్నో హోటల్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాను. అయితే ఆ కంపెనీకి ఉన్న వాల్యూస్ని బట్టి, ఆ మేనేజ్మెంట్కి ఉన్నటువంటి ఆ ఫిలాసఫీని బట్టి, మీరు అన్నట్టుగా ప్రెషర్ ఉంటుంది అన్నారు కదా. అందుకని ఈవేళ లాభమే జయంగా పనిచేసే వాళ్ళకి కస్టమర్స్ రావాలి, డబ్బులు ఇవ్వాలి. అప్పుడు నువ్వు కాబట్టి ఇంకొకరు అంటారు. కానీ ఎంతమంది చెఫ్స్ తన యొక్క చిత్తశుద్ధి అంటే ఇంటిగ్రిటీ, ఒకవేళ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే జాబులు చెఫ్లకి ఇవేం కొదవలేదు. ఈరోజు మార్కెట్లో డబ్బులు ఉండి సినిమాలు ఎలా తీస్తారో రెస్టారెంట్స్ ఎలా పెడుతున్నారు. అవును. సో అందుకని రెస్టారెంట్స్ దగ్గరికి చెఫ్లు డిమాండ్లో ఉన్నారు. అందుకని వాళ్ళు తన వాల్యూస్తో బతకడానికి అవకాశం ఇవాళ ఉంది. అది కానీ ఎంతమంది చెఫ్స్ ఈ రకంగా తను నిజాయితీగా ఏది వేయాలి, ఇంగ్రీడియంట్స్ అనేది ఆలోచించగలుగుతారు. సో మీరు 500 మంది మీ దగ్గర పనిచేస్తున్నారు కదా, అలాగే 3800 మందికి తీసుకొచ్చారు. వీళ్ళలో ఎంతమంది పర్సంటేజ్ ఈ యొక్క నిజాయితీ ఉంటుందండి? నేను తీసుకొచ్చిన దాంట్లో మా దగ్గర ఇప్పుడు ఏదైతే మా దాంట్లో ఉండో 100కు 110%. ఇదైతే ఏ ఫిలాసఫీ నేను వాళ్ళకి చెప్పానో అదే ఫిలాసఫీతో అతిథిని భగవంతుడిలా పూజించమని చెప్తాను నేను. ఎందుకంటే అతిథి దేవోభవ, ప్రతి హృదయంలో పరమాత్ముడు ఉన్నాడని ఎంత నిజమో, మనము వాళ్ళు ఇచ్చిన భిక్షతో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి మన కుటుంబం మొత్తం జీవిస్తుంది. వాళ్ళని మనం గుడిలో వెళితే దేవుడు మనకు కనబడతాడో లేదో తెలియదు. ఆ స్థితి వచ్చిన వాళ్ళకే కనబడతాడు, అందరికి కనబడు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్న దేవుడిని మనం పూజించే స్థితిగా మనం వెళ్ళగలిగితే అతిథి బాగుంటాడు, మనం అందరం బాగుంటాం, మన కుటుంబం అన్న నా ఫిలాసఫీ మా అందరు కూడా ఆచరిస్తుంది అదే విధానం. వండర్ఫుల్. అంటే ఈవేళ ఒక స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లవాడు ఆ తల్లిదండ్రులు నమ్మి మా టీచర్ చేతిలోనో స్కూల్లో పెడతారు. ఎంతో విద్యాదానం గొప్పదానం అంటారు. అలాగే హాస్పిటల్కి వస్తే వైద్యో నారాయణో హరి అంటారు. అలా హోటల్కి వచ్చి వాళ్ళని గెస్ట్ అంటారు. మనకు యాక్చువల్ కస్టమర్ అని కూడా అన్నారు. అంటే అతిథి అంటే దేవుడు. అంటే ఆ దేవుడికి ఎలా నైవేద్యం పెడతామో మన భోజనం అలా పెట్టాలని అసలు ఆలోచన చాలా అద్భుతంగా ఉంది యాదగిరి గారు. సో ఇప్పుడు రెస్టారెంట్స్ చాలా వస్తున్నాయి కదండి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. కోవిడ్ టైంలో అయితే కొన్ని రెస్టారెంట్స్ దెబ్బతిన్నాయి కూడా. సో అయితే ఈ రెస్టారెంట్స్ ఎవరైనా జాబ్ నుంచి బిజినెస్ పెట్టాలంటే ఈజీగా కనపడే బిజినెస్లో ఒకటి ఫుడ్ ఇండస్ట్రీ. అందులో ఈ రెస్టారెంట్స్ కొంచెం యాంబియన్స్ నీట్గా పెడతారు, చెఫ్కి ఎవరినో అడ్వాన్స్ ఇచ్చి తీసుకొస్తారు.
అయితే చెఫ్స్ కూడా అడ్వాన్స్ తీసుకుని కొంచెం ఒక 6 నెలల తర్వాత ఇంకొక చోట వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగా ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఛాలెంజ్ ఏదన్నా ఉందంటే పీపుల్, పర్టికులర్గా దోశ మాస్టరో లేకపోతే ఏదైతే బిర్యానీ మాస్టరో, దానివల్ల రెస్టారెంట్కి పేరు వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతే ఆ క్వాలిటీ పడిపోతుంది, ఇంకొకరు అలాగే చేయలేరు, ఇంకొకరు చేస్తారు. సో ఇది ఎక్కడైనా మరి కొంత ఈ లాయల్టీ అన్నది కానీ, ఈ కమిట్మెంట్ అన్నది కానీ ఇట్లాంటివి చెఫ్స్కి ఎందుకు రావట్లేదు? అందరూ అలాగే ఉన్నారా, కొందరు అలాగే ఉన్నారు? అంటే ఎట్లయితుందంటే ఇప్పుడు మార్కెట్లో ఏముందంటే, ఇప్పుడు నా దగ్గర చాలా బాగా ఫుడ్ ఉంది, నా దగ్గర తిననీకి ఎవరో ఒక అతిథి వస్తారు, అతన్ని ఎక్కడో హోటల్ పెట్టాలనే ఆలోచనతో నా దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ఫుడ్ తిని నా దగ్గర ఉన్న షెఫ్లను, అరే మీరు ఇంత బాగుంది, నీకు నేను ఒక ₹1,00,000 ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 50,000 ఇస్తున్న జీతం, అతను ₹1,00,000 ఆఫర్ ఇస్తాడు. అతను ఏమనుకుంటాడు, నేను ఇక్కడ 50,000 అంటే నేను ఇంకొక 6 సంవత్సరాలు పనిచేస్తే నాకు ₹1,00,000 వస్తుంది, నేను ఈరోజే నాకు ₹1,00,000 వచ్చినప్పుడు నా ఫ్యామిలీ బాగుంటుంది కదా. అంటే ఆయన థింకింగ్ ఇస్ పాజిటివ్గా ఆలోచిస్తాడు, తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళాక నేను ఎన్ని రోజులు నన్ను అతను పోషించగలుగుతాడు అన్నది నెగిటివ్ అతను ఆలోచించాడు. ఆ థాట్ పాజిటివ్గా ఆలోచించి బయటికి వెళ్తాడు. ఇతనికి ₹1,00,000 అన్నది అతనికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక 6 నెలలో సంవత్సరం పాటు దాన్ని అప్పులో సప్పులో చేసి దాన్ని మెయింటైన్ చేయడానికి చేస్తాడు. తర్వాత 6 నెలల తర్వాత, ఎందుకంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, అంచెలంచెలుగా ఎదగడం ఒక పద్ధతి. సడన్గా ఎదిగితే వాడు ఏదో రోజు కింద పడిపోతాడు, మనకు నేర్పిస్తుంది. కాబట్టి అవగాహన లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు డబ్బులు ఎక్కువిస్తాడు, ఆ ఆలోచనతో వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ ఇబ్బందులు గురి అవుతారు, మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎందుకు అందరు ఇష్టపడతారంటే, మనకి స్టెబిలిటీగా లైఫ్లో నేను రిటైర్మెంట్ అయ్యారని నాకు పింఛన్ వస్తుంది. మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా పింఛన్ వచ్చే మార్గం ఉంది. అది ఎంతవరకు ఎవరికి, ఎందుకంటే ఎక్కడ స్టెబిలిటీ అవ్వడు. పింఛన్ వెళ్ళే టైం కల్లా ఒక సంస్థలో 10 ఏళ్ళు కష్టపడితే రిటైర్మెంట్ వయసు టైంకు నీకు పింఛన్ పిఎఫ్ కట్ అయినప్పుడు అతని జీతానికి సగం జీతం అతను కూడా వస్తుంది. చాలామందికి ఈరోజు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో లేదు అంటాడు. ఎందుకు లేదు అంటే అతనికి అవేర్నెస్ లేదు. అతను రిటైర్మెంట్ వయసు టైంకు అతను ఒక సంస్థలో 10 ఏళ్ళు కానీ కష్టపడి పనిచేయగలిగితే అతను కూడా రిటైర్మెంట్కు జీతం ఎంత ఉందో అంత పెన్షన్ వస్తుంది. అది ఎవ్వరికి తెలియదు. ఈరోజు నేను పనిచేసినా నాకు రేపు డబ్బులు వచ్చినాయి అంటే రిటైర్మెంట్ అనే ఆలోచన ఎవరికి లేకుండా పరిగెడతా ఉంది సొసైటీ అంతా. అతనితో పాటు ఇల్లు కూడా పరిగెడతా ఉన్నారు. అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సంస్థలో నేను పనిచేసి నా ఫ్యామిలీకి నేను రక్షణ అవుతానన్న ఆలోచన ఉన్నప్పుడు షెఫ్ బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే అతిథులు బాగుంటారు. ఎక్సలెంట్ అండి. నేను ఇండస్ట్రీలో అబ్జర్వ్ చేసిందండి, అందరికీ భోజనం పెట్టేటటువంటి ఈ యొక్క సర్వ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఇప్పుడంటే కొన్ని చోట్ల కొంత ఏసీలు అయ్యి వచ్చి ఉంటాయి తప్ప, ఇప్పటికీ కిచెన్లో అయితే ఏసీలు అయితే ఉండవు కదా. ఉందండి, ఇప్పటికి మా దగ్గర కిచెన్లో కూడా ఫ్రెష్ ఎయిర్ అన్నీ ఉంటుంది. వెరీ నైస్. కానీ చాలా చోట్ల వేడిలోని, ఆ వెదర్లోని చేయాల్సి ఉంటుంది. అందరికీ భోజనం పెట్టేటటువంటి ఈ అన్నదాతని మనం రైతులను అంటాం. అవును. అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికంటే ఆఖరిని భోజనం చేస్తుంటారు యూజువల్గా. అవును. ఎక్కడో కొన్ని 5 స్టార్ హోటల్లో ముందు భోజనం చేసాక వాళ్ళని సర్వ్ చేయమని చెప్తారు తప్ప. సో అందువల్ల రాత్రి 11, 12 అయితే కానీ డిన్నర్ ఉండదు, మధ్యాహ్నం 3 అయితే కానీ లంచ్ ఉండదు. దీనివల్ల నేను చూసింది ఒక 10 సంవత్సరాల్లో వీళ్ళ ఆరోగ్యం బాగుండదేమో అని అనుకుంటా ఉంటాను నేను. అయితే మేమేమంటామంటే, ఫస్ట్ మా దగ్గర ఇంతకుముందు సేమ్ వివాహ భోజనంలో అతిథి కోసము ఎవ్రీడే ఒక 100 నుంచి 150 మందికి ఫుడ్ వెళ్తుంది. ఫస్ట్ ఎక్కడైతే హాస్పిటాలిటీకి దగ్గర నీడ్ ఉంటుంది ఏ వ్యక్తులకైనా. ఎందుకంటే కొన్ని రోజులు హాస్పిటల్లో వారం రోజులు 10 రోజులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చేది, రిలేషన్ అయితే 1 రోజు 2 రోజులు తెచ్చిస్తారు, తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరని ఈ బాధను కొంత అనుభవించిన వాళ్ళు చూసాం. కాబట్టి ఫస్ట్ మా హోటల్ నుంచి గాంధీ హాస్పిటల్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇలాంటి హాస్పిటల్కి ఎవ్రీడే 100 నుంచి 150 మందికి ఫుడ్ వెళ్తుంది. పోయిన తర్వాత ఇక్కడ అతిథులకు మేము భోజనం పెడతాం. ఈ సిస్టమ్ పెడితే కొంత గవర్నమెంట్ ఎక్కువగా ఈ సోమరిపోతులు కూడా ఎక్కువగా వచ్చి వాళ్ళు ఉత్తగా లేజినెస్ అయ్యి తింటూరు అని చెప్పి గవర్నమెంట్ ఆపించింది ఈ మధ్యకాలంలో. అక్కడ మేము కూడా ఆపాల్సి వచ్చింది. లేకపోతే ఎవ్రీడే మాకు వెళ్ళే ఫుడ్ అతిథులకు వెళ్తుంటే వాళ్ళకు కూడా నీడున్న వ్యక్తులకు ఫుడ్ వెళ్ళేది. అట్లా మాకు కూడా కొంచెం పాజిటివ్, అంటే మనం బ్రతుకుతూ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న సంకల్పము మా టీం అందరు కూడా, వివాహభోజనం టీం అందరు కూడా ఎంకరేజ్ చేసి పంపించే వాళ్ళం. ఈ మధ్యకాలం అట్లా మనకు ఆలోచనలు గొప్పగా ఉన్నప్పుడు మా పిల్లలకు కూడా ఏంటంటే ముందు రావడంతో 12 o'clock'ే మనం వర్క్ కన్నా ముందు మీరు ఫుడ్ తినండి. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం 7 గంటలకు అంటే 11 అవుతుంది,
ఫస్ట్ 7 గంటలకు 7:30కే ముందు ఫుడ్ తినండి, తర్వాతనే మీరు ఫుడ్. ఎందుకంటే మనం కడుపు నిండుకున్నప్పుడు చేసే వంట కానీ చేసే పనితనం కానీ శ్రద్ధతో పనిచేస్తాం. వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. సో కొత్తగా రెస్టారెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవాళ ఒక 10 మంది రెస్టారెంట్స్ పెడితే ఎన్ని సక్సెస్ అవుతున్నాయండి? సక్సెస్ అవడానికి కారణాలు ఏంటి, ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి, ఏది అవాయిడ్ చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు? నేను అందరికీ ఏమంటానంటే, అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించి వాళ్ళతో మనం జర్నీ చేయడానికి, ఏ ఇన్వెస్టర్ అయితే ఎండి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అవగాహన ఉన్నళ్ళతో కొంత అనుభవాన్ని పొందిన తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు సేఫ్, వాళ్ళ వ్యవస్థ సేఫ్. వాళ్ళకి ఏమవుతుందంటే, డబ్బులు ఉన్నాయి ఎక్కడో ఒక తాన రియల్ ఎస్టేట్లో కొంత డబ్బు వచ్చింది, నేను కూడా పెడతా, 2-3 పార్ట్నర్స్ కలిపి పెడుతున్నారు. అవి ఏమవుతుంది, అవేర్నెస్ లేక అక్కడ ఎవరో చెప్పిన కొంత ఇనికిడి నాలెడ్జ్తో వాళ్ళు ముందుకు వచ్చి రంగంలో దిగుతారు. తర్వాత ప్రాక్టికల్ అనుభవించిన తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు ద కాస్టింగ్. ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్వెస్ట్ కాస్టింగ్ అనేది మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది తీసుకోలేక నడుస్తుంది కదా నడవని అని చెప్పి చూస్తే, ఒక 6 మంత్ తర్వాత పెద్ద కన్నం పడి ఉంటుంది, ఆ కన్నంలో అందరు కొట్టుకొని పోతారు. ఇది జరుగుతున్న సమాజం. అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్రీ మంత్ నీవు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖర్చు ఎంత వస్తుంది, నీకు సేల్ ఎంత అయింది, దాన్ని ఎట్లా మనం అధిగమించాలన్నది ప్రీ ప్లాన్ లేకపోవడం వల్లే చాలామంది ఇబ్బందులకు గురవుతారు. ఎన్నో కొత్త కొత్త హోటల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి, అట్లాగే బంద్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం, వాళ్లకు అనుభవం లేకున్న వ్యక్తులను, కొంత అనుభవస్తులను ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తారు, వాళ్ళకు వీళ్ళకు కొంత ఒత్తిడి అవ్వడం వల్ల వెళ్ళిపోవడం జరిగితే తర్వాత వ్యవస్థలకు కొలాప్స్ అవుతుంది. వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే, కొంత అనుభవస్తులతో జర్నీ చేయడం, వాళ్ళు నేర్చుకొని ఏదైనా సరే అండి, అనుభవము ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకంటామంటే, ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినది తిరిగిపోదు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళను కాకపోతే ఏంటంటే, ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పెట్టంగానే నాకు డబ్బులు వస్తాయి, నేను గొప్పని అవుతాను అనుకొని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం పప్పుల కాలేసినట్టే. వాళ్ళు డెలివరీ బేబీ. ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎట్లాంటిది అంటే డెలివరీ బేబీ. డెలివరీ బేబీని మనం ఎంత సున్నితంగా పెంచుతామో, ఎంత శ్రద్ధ తీసుకుంటామో, ఎంత పేషెన్స్ తీసుకొని ఏడ్చినా, వాళ్ళు లెట్రిన్ పోయినా, వాళ్ళ క్లీనింగ్నెస్ కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ శ్రద్ధ కానీ, వాళ్ళకి తినే ఫుడ్ ఎంత ఫీడింగ్ ఎట్లా ఇస్తాము, ఎంత శ్రద్ధ తీసుకుంటుంది ఒక మాతృమూర్తులు. అట్లాగే ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ విధంగా ఆలోచించి, అలాంటి ఆలోచనలతో ఉంటేనే దీనికి రావడం, దీంట్లో అనుభవం పొందితే ఏదో ఒక రోజు గొప్ప బ్రాండ్. వండర్ఫుల్ అండి. అయితే మనకి వేళ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు తగ్గిపోయి, మనకి పక్క రాష్ట్రాల నుంచో ఈ వేరే రాష్ట్రాల నుంచో సర్వ్ చేసి దగ్గర నుంచి కిచెన్లో వరకు తెలుగు వాళ్ళు దొరకట్లేదు. అంటే ఇది తక్కువ జీతాల వల్ల, స్కిల్స్ లేకపోవడం వల్ల, దీని మీద డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల, గౌరవం లేకపోవడం వల్ల, అంటే చాలామంది, నేను విజయవాడలో ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఉద్యోగం చేయాలని అనుకుంటే మంచిదే, అది అక్కడ ఎక్కువ జీతాలు ఉంటాయి కనుక. కానీ ఇక్కడ మీరు 3,800 మందిని తీసుకొచ్చారు కదా, అది ఇక్కడ పనిచేస్తున్నారా, వేరే దేశాలు వెళ్ళిపోతున్నారా? అసలు ఇక్కడ ఇందులో ఉన్న ఉపాధి అవకాశాలు ఎన్ని? అంటే వీళ్ళు ఎప్పటికీ జాబ్, ఇప్పుడు మీరే చెఫ్గా వచ్చి బిజినెస్ మ్యాన్ అయ్యారు, వాళ్ళు మేనేజింగ్ పార్ట్నర్ అయ్యారు, అలా అందరికీ అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు చిన్న జీతాలకే పనిచేయాలంటారా వీళ్ళందరూ? 100% అందరికీ కూడా పెద్ద, వాళ్ళ విజన్ పెద్దగా ఉన్న వాళ్ళకు పెద్దగా వస్తుందండి. విజన్ చిన్నగా ఉండి చిన్న చిన్న కకృతి పడి, ఇప్పుడు ఎక్కడో ఒక సీనియర్ షెఫ్ గానో ఒక మేనేజర్ లెవెల్లో వచ్చినప్పుడు వాళ్ళకు కొంత ఆశ పుట్టిస్తుంటుంది డబ్బులు. ఇప్పుడు ఏమవుతుందంటే, షెఫ్స్ ఏమవుతారు, కింద కిచెన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక చిన్న వెండర్స్ కానీ సప్లయర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంత పేమెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? నా క్వాలిటీని నువ్వు కాంప్రమైజ్ చేయి, ఓకే, క్వాలిటీ కాంప్రమైజ్ చేయంటారు. అక్కడ వీళ్ళు ఆ 1,000, 2,000, 3,000 వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న టిప్స్కు వీళ్ళు లోన్ అయినప్పుడు క్వాలిటీని వీడు చెక్ చేయలేడు. అక్కడ దానికి బానిస అయిపోయాడు షెఫ్. అక్కడ క్వాలిటీ మిస్ అయిపోయింది. నువ్వు ఎంత బాగా చేసినా అక్కడ వచ్చే క్వాలిటీని నువ్వు టైట్ చేయగలిగితే అప్పుడు నీకు 100% నీకు ఫుడ్ వస్తుంది. సేమ్ అట్లాగే మేనేజ్మెంట్ సైడ్ నుంచి కొంత, అంతే అందరూ అనడానికి లేదు, కొంత పర్సంటేజ్ తీసుకుంటే మాత్రం కొంత ఎక్కువగా దానికి మొగ్గు చూపి, ఈ చిన్న చిన్న ఆలోచనలతో వాడు ఎదుగుదల మీద ఫోకస్ లేదు. ఈరోజు నాకు వచ్చిందా లేదా, నా జేబు నిండిందా లేదా అనేది చూసడం వల్ల వాడు చెడిపోతూ ఆ వ్యవస్థను మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అట్లా చాలామంది ఆ ఆలోచనలతో పనిచేసినప్పుడు వ్యవస్థ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకు ఆలోచనలకు ఇది మనది అన్న టీం వర్క్తో, ఇప్పుడు ఎండి అనే స్థాయి వచ్చినాక కొంత గర్వం పెరుగుతుంది. ఆ గర్వం వల్ల ఏమవుతుందంటే, టీంలో కష్టపడే గుణాలు ఉన్న వాళ్ళని మనం గుర్తించలేకుండా పోతాం.
కష్టపడే వ్యక్తులను ఏ రోజైనా సరే మనము వాళ్ళను గుర్తిస్తూ వాళ్ళ అవసరాలను మనము కొంత వాళ్ళకు హెల్ప్ చేస్తూ వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా నువ్వు బాగుంటే నేను బాగుంటాను అన్న ఆలోచనతో మనము వాళ్ళని పని చేయించుకునే మైండ్ సెట్తో మనం పని చేయగలిగితే, ఇప్పుడు నేను ఎండ్ అయినంత మాత్రం నేను గొప్పని ఏం కాదు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, కానీ టీం లేకపోతే నేను ఒక్కరిని అయితే చేంజ్ చేయలే కదా. అందులో నేను ఒక భాగాన్ని, ఇప్పుడు ఇండియాకు క్యాప్టెన్ ఉన్నవాడు ఒక భాగం, ఆ క్యాప్టెనే, కానీ నేను క్యాప్టెన్ నేను పక్క కూర్చుంటా బాల్ వదిలేస్తా అంటే వాడు విన్ అవుతాడా? అందులో అతను కూడా ఒక భాగమే. అతను ఒక ఫీల్డర్ ఎంత ఇంపార్టెంటో, ఒక బ్యాట్స్మెన్ ఎంత ఇంపార్టెంటో, ఒక బౌలర్ ఎంత ఇంపార్టెంటో, కెప్టెన్ కూడా అందులో ఒక భాగమే. ఆయన కూడా అంతే తప్ప ఆయన పెద్దగా గొప్ప ఏం లేదు. గొప్ప అనే భావన వచ్చిన రోజు కొలాప్స్ అవ్వడానికి కారణం. ఆ గొప్ప అనే భావన మర్చిపోయి టీంలో నేను కూడా ఒక భాగాన్ని, నేను కూడా ఒక మెంబర్ని అని పనిచేయగలిగిన స్థితి వాళ్ళలో ఆలోచనలు మెరుగుపడితే వ్యవస్థ బాగుంటుంది అన్నది నేను ఇందులో లెవెల్ 6 లీడర్షిప్ అని రాశానండి. కాకపోతే మీరు లెవెల్ 6 నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అందుకని మీలాంటి వాళ్ళకి నా పుస్తకాలు, మీలాంటి వాళ్ళని చూసే పుస్తకాలు రాస్తా. నేను మీ విధానంతో నేను పెరిగినానండి. ఈరోజు మీకు నేను పరిచయం అవడం కన్నా ముందే నీ ప్రతి వీడియో, నేను గంప నాగేశ్వరరావు తోటి మీ వీడియోలను వేణు భగవాన్ గారు నేను ఎప్పుడు కలుస్తానని చెప్పి అనుకున్నా, తెలియకుండా నేచర్ కనెక్టివిటీ చేయడం జరిగింది చూడు. అది భగవంతుడు మంచి ఆలోచనలు ఉన్నప్పుడు నేచర్ ఏదో ఒక దగ్గర కల్పిస్తుంది అన్నదానికి ఈరోజు మన ఇద్దరి మధ్యన జరిగిన నిజాయితీ భగవంతుడు మనల్ని కలిపిండు. సో థ్యాంక్ యూ యాదగిరి గారు. అంటే ఒక వ్యక్తి చిన్నగా ఉండొచ్చు, అంటే నేను క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు అనుకుంటాను. మనం ఎంబీఏలు చదివి ఒక 50,000 జీతం కోసం చూస్తుంటే ఆయనకి ఎంబీఏ అర్థం కాలేదు. చిన్నగా జీతంతో మొదలు పెట్టచ్చు, కానీ ఈవేళ అందరూ కూడా చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు లక్షలు, అది విదేశాలకైతే కోట్లలో స్పెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఉద్యోగం కోసం చూసి అది దాని మీద ఇంట్రెస్ట్ కూడా రాదనమాట అండి ఆ పెట్టుబడితోటి. కానీ ఆ మైండ్ సెట్ ఇవ్వలేకపోతుంది మన యొక్క విద్యా వ్యవస్థ. కానీ మీరు క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ అంటే మీరు స్వయంగా నేర్చుకుని ప్లేట్లు కడగంతో మొదలుపెట్టి ప్రతిదాన్ని కూడా కర్మయోగంలా చేసి నేర్చుకుంటూనే ఉన్నారు. మీరు మాట అన్నారు, లెర్నింగ్ వల్లే ఎర్నింగ్ వస్తుంది. అందుకని మీరు నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నారు. లెర్నింగ్ ఆగిపోతే ఎర్నింగ్ కూడా ఆగిపోతుంది. అవునండి. సో మీరు ఎంప్లాయీగా ఉన్నారు, దాని తర్వాత మీరు ఇప్పుడు యజమానిగా అంటే మేనేజింగ్ పార్ట్నర్గా మారారు. అంటే ఈ ప్రస్థానంలో మీరు ఒక ఇండివిజువల్గా మీరు చేయడంతో ఇప్పుడు తర్వాత టీమ్ హెడ్ అయ్యారు. టీమ్ హెడ్ అయ్యి ఎంతో మందికి మీరు ఉపాధికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా పని నేర్పించి, సో మీరు ఒక మాట చెప్పారు. సో అంటే మీరు పని నేర్చుకోవడమే కాకుండా చాలా మంది తీసుకొచ్చి వాళ్ళకి పని నేర్పించారు. అంటే ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అంటే మీరు కూడా గురువు అయ్యారు చాలా మందికి. అంటే మీరు నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా నేర్పించారు. అలా చేయడం వల్ల మీరు తెలియకుండా లీడర్ అయిపోయారు. ఎందుకంటే మనం లీడర్ అవ్వాలంటే మనం 10 మందికి నేర్పిస్తే వాళ్ళందరూ మనం చూసేది గురువు అయిపోతాం కదండి. సో అలా ఇవాళ మీరు యజమాని కూడా అయ్యారు. అయినా మీరు మాత్రం ఎక్కడా కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా మీరు ఆ యొక్క పనిని దైవంగా భావించారు తప్ప మీరు గ్రేట్ అని ఆ రకమైనటువంటి భావన ఎక్కడ మీకు రాలేదు. ఇప్పుడు ఎవరైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సక్సెస్ అవ్వడానికి ఏమేమి క్వాలిటీస్ కావాలి? ఫస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ముఖ్యమా, ప్లేస్ ముఖ్యమా, అంబియన్స్ ఇంటీరియర్స్కి వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ముఖ్యమా, లేదా టీం ముఖ్యమా, మంచి చెఫ్ ముఖ్యమా, ఇంకా టీం ఉంటారు కదా టీం ముఖ్యమా, లేదా ఒక సిస్టమ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు ఒక బిర్యానీ చేయాలంటే మంచి చికెను, మంచి బిర్యానీ, రైసు, లీవ్స్, స్పైసెస్, ఆయిల్, వెసలు, వండేవాళ్ళు అన్ని ఎక్సలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఎక్సలెంట్ వస్తుంది. ఏది ముఖ్యం? క్యాపిటల్ ముఖ్యమా? మీరు అన్నట్టుగా ఏది ముఖ్యం? ఏది లేకపోతే బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ఒక బిల్డింగ్కు 4 పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇన్వెస్ట్ అన్నది ఫస్ట్ పాయింట్. ఇన్వెస్ట్ లేకుండా నువ్వు ఒక కంపెనీ రన్ చేయలేవు. దానికి వ్యవస్థకు ఇన్వెస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మంచి ప్లేస్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్థల భోగం లేకపోతే నువ్వు ఎంత చేసినా ఎన్ని ఇన్వెస్ట్ చేసినా అది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. స్థలం ఈజ్ ఇంపార్టెంట్. అట్లానే స్థలం ఒకటే ఉంటే ఇన్వెస్ట్ లేకపోతే స్థలానికి మనం ఏం చేయలేము. అట్లాగే నీకు మంచి టీం కూడా కావాలి. ఇప్పుడు ఇవన్నీ పోనీ మంచి స్థలం ఉంది, మంచి ఇన్వెస్టిమేషన్ ఉంది, కానీ టీం కరెక్ట్ లేకపోతే ఏం చేస్తావు? కొలాప్స్. అంటే నీ డబ్బులు వాయే, ఎంత మంచి ప్లేస్ బాగున్నా ఏం చేయలేవు. బట్ టీం వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. స్థలం ఇంపార్టెంటే, డబ్బులు ఇంపార్టెంటే, టీమ్ ఈజ్ ఇంపార్టెంటే. తర్వాత ఈ 3 బాగున్నాయి అంటే టీం కరెక్ట్ ఉందనుకో, ఎక్కడైతే ప్రొక్యూజేషన్ అంటే ఇప్పుడు నువ్వు అన్న మెటీరియల్ ఏదైతే ఉందో టీం పర్ఫెక్ట్ ఉందంటే మెటీరియల్ ఈడ కాకపోతే ఇంకో దగ్గర తీసుకొస్తాడు.
మంచి ప్లేసెస్ ఎక్కడుందో దానికి కావాల్సిన మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ద టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పనిచేసే టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్ కలిస్తే ఈ 4 కలిసినప్పుడు మంచి ఇన్పుట్ అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా బ్రాండ్ బిల్డప్ అవుతుంది. ఈ 4 ఏది లోపం ఉన్నా ఖచ్చితంగా నువ్వు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ కస్టమర్కి చాలా చాయిసెస్ ఉన్నాయి కదండి, ఫుడ్ ఆప్షన్స్. అట్లాగే ఇన్వెస్ట్ ఎంత పెట్టాలో అంత పెడితేనే అందం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అవతల ఉన్నాడు 5 కోట్లు పెట్టిండు, నేను 10 కోట్లు పెడితే నా దగ్గరికి మొత్తం వస్తారని చెప్పేసి నువ్వు ఇన్వెస్ట్ చేయడం కూడా నీ అజ్ఞానమే. నీకు ఎంత అవసరం ఉందో అంతే పెట్టు. నువ్వు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, నేను అవతల ఉన్నోడిని బిల్డప్ చేసి నేను వాడు 4 కోట్లు ఖర్చు పెడితే నేను 8 కోట్లు ఖర్చు పెడతా అంటే అతను 4 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఇంకొక 50 లక్షలు ఎక్కువ పెట్టు, లేదా ఒక ₹1 ఎక్స్ట్రా పెట్టు. నీతో కొత్తదాన్ని అనేది చూపించడం కోసం. కానీ నువ్వు డబల్ ఖర్చు పెట్టి రిటర్న్ అవగాహన లేకుండా ఇన్వెస్ట్ గోడకు కొట్టిన సున్నం ఎంతనో మన ఇన్వెస్ట్ మళ్ళీ తిరిగి రాదు. ఎంత అవసరం ఉందో అంతే అవగాహనతో అంత పెడితేనే అందం తప్ప ఎక్కువ పెట్టడం వల్ల ఆ అందంతో నీవు బిజినెస్ బాగా చేస్తావు అనుకోవడం అది కొంత అవగాహన లేకపోవడం అన్నది నా ఆలోచన. కానీ నాకు కొంతమందికి ఇవి రెస్టారెంట్ పెట్టాలని ప్యాషన్ ఉంటుంది, మంచి చెఫ్ని పట్టుకుంటారు, వాళ్ళకి స్వెట్ పార్ట్నర్ కొంత పార్ట్నర్షిప్ ఇస్తారు, ఆయన టీంని పట్టుకొస్తారు. ఒక్కొక్కసారి చాలా మంది కంపెనీలను వదిలి వెళ్ళిపోరు, వాళ్ళ బాసులు నచ్చక వెళ్ళిపోతుంటారని చెప్తుంటారు. అవును. అందుకని ఒకవేళ టీం లీడరే నచ్చలేదు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అంటే ఫస్ట్ మొత్తం టీంని యజమానికి తెలియదు కనుక, ఆ పెట్టి ఇన్వెస్టర్కి తెలియదు కనుక చెఫ్నే నమ్ముతారు. అందుకని టీం ముఖ్యమా, లీడర్ని ఎంచుకోవడం అంటే మెయిన్ చెఫ్ను ముఖ్యమా, మేనేజర్ ముఖ్యమా, ఇన్వెస్ట్మెంట్ ముఖ్యమా? మీరు ఇందాక అన్నారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అవసరం లేదని. అండ్ నా రెస్టారెంట్ చాలా బాగుంది, ఒక టీం కావచ్చు ఇంకొకరు వస్తారు అనుకుంటారు. సో అసలు రెస్టారెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కీ పీపుల్ అంటారు. కీ పీపుల్, కీ వెండర్స్ అంటే కొన్ని మన పాలు సప్లై చేసేవాళ్ళు, వెజిటబుల్ సప్లై చేసేవాళ్ళు, ఈ బిర్యానీ రైస్ అయితే కొన్ని ఉంటాయి, అవి వాళ్ళు సప్లై చేయకపోతే ఆ తేడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాగే కీ పీపుల్ ఉంటారు, ఈ స్టాఫ్ లేకపోతే డిఫరెన్స్ వస్తుంది. అలా హోటల్ సక్సెస్ అవ్వడానికి ఇవాళ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ జాబ్ ఎంతకాలం చేస్తాం, కొంత సక్సెస్ అయ్యాక బయటకు వద్దాం అని చెప్పి పాపం చాలా ప్లాన్ చేసి సక్సెస్ కాకపోతే వాళ్ళ పర్సనల్ లోన్లు, సేవింగ్స్ అన్నీ నష్టపోయి సక్సెస్ అయ్యాక కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ఫెయిల్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు ఒక 4 పార్ట్నర్షిప్ చేస్తా 4 పేర్లు చెప్పారు. ఒక ఆయన సందీప్ కృష్ణ గారు, ఆయన యాక్టరు, ఆయన సెలబ్రిటీ, ఆయన బలం మీకు ఒక రకమైన ఆకర్షణ, ఒక బ్రాండింగ్ రావడానికి. అలాగే రవి గారు మొత్తం మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు, ప్రొక్యూర్మెంట్ చూసుకుంటారు. అలాగే ఇంకొకరు చెప్పారు అమిత్ రావు గారు, ఆయన జువారి అని, ఆయన ఇంటీరియర్ మొత్తం అంబియన్స్ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. ఆయనే బలం. ఇలా ఒక్కొక్కరిని చెప్తా ఒక్కొక్కరు బలాలు చెప్పారు మీరు. అంటే ఒకరికొకరు, అలాగే మీ మిగతా ముగ్గురు కూడా మీరే బలం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు ఒకరి కాంప్లిమెంట్స్ అంటే 4 పిల్లర్స్ లాగా నిలబడ్డారు మీరు మీ ఆర్గనైజేషన్కి. సో అంటే ఈ ఆలోచన అందరికీ మంచి భావాలు ఉండడం వల్ల ఇది మీ సక్సెస్ చూసాం కదా, మీరు ఎలాగ అయితే అయ్యారు. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి మేజర్ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఆలోచన విధానంలో ఎప్పుడైతే నేను అనే ఈగోస్కి వెళ్తామో పతనానికి నాంది పలికినట్టు. ఆ ఈగో లేకుండా టీంలో అందరం, నేను కూడా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకు ఉంది. నేను షెఫ్ను నేను గొప్పని అనుకుంటే అది నా మూర్ఖత్వం. టీంలో నేను ఒక భాగాన్ని, నాకు ఇచ్చిన నా రోల్ ఏదైతే ఉందో నా రోల్కు నేను 100% నేను న్యాయం చేయగలుగుతున్నాను లేదా, దానికి నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అన్న దాని మీద కంటే ఫోకస్ ఏంటంటే నాకు ఇచ్చిన నా రోల్ పైన నేను ఎంత దృష్టి పెడుతున్నా. నేను 100% చేస్తున్నానా లేదా 50% చేయగలుగుతున్నా, 70%. ఒకవేళ ఈరోజు 70% చేయగలిగితే దాన్ని నేను రేపు 100%కు నాకు నేను పాలిష్ ఎట్లా చేయగలుగుతున్నా నా మైండ్ను. దీని మీద అవేర్నెస్ చేయగలిగితే ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడు. ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణం ఏంటంటే ఇగో లేకుండా పని చేయడము, పక్క వ్యక్తులను గౌరవించే విధానం అతనిలో ఉన్న రోజు ఆ వ్యక్తి గొప్పవాడు అవుతాడు అన్నది, ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతాడు. అది నేను నేర్చుకున్న ఫిలాసఫీ. సార్, ఫెయిల్ అవ్వకుండా రెస్టారెంట్స్ ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటారు? ఫెయిల్ అవ్వకపోవడానికి తీసుకోవాల్సిన ఏంటంటే జాగ్రత్త పడడం, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడడమే. అది ఏదైనా సరే అవ్వచ్చు. షెఫ్స్ ఉండొచ్చు. ఇప్పుడు షెఫ్లు సిడిపిస్ అని ఉంటారు, వ్యవస్థను నడిపించేది ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఎంత ఇంపార్టెంటో సిడిపిలు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వంట ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఇంట్లో
ఒక మదర్ రోల్ ఎట్లా పనిచేస్తాడో ఆ వ్యవస్థకు ఆ కిచెన్ ప్రొడక్షన్ మొత్తం అతను పనిచేస్తుంటాడు అతని గైడ్లైన్స్లో. కానీ పిల్లలు ప్రతి వ్యక్తికి ఎంత ఇంపార్టెంటో తల్లికి, అట్లాగే ప్రతి సిడిపి ఆ షెఫ్కి అంతే ఇంపార్టెంట్. ప్రతి సిడిపి కూడా అంత భావనగా పనిచేయగలిగే స్థితిని వాళ్ళకు మనం గైడ్లైన్స్ ఇస్తే ప్రతి డిపార్ట్మెంట్లో, ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఉంటుంది, ప్యాంట్రీ ఉంటుంది, తందూరి ఉంటుంది, బేకరీ ఉంటుంది కొన్ని హోటల్స్కి వెళ్తే. అంటే ప్రతి సిడిపి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ షెఫే. ఎగ్జిక్యూటివ్ షెఫ్, నేను ఒక్కనే ఎగ్జిక్యూటివ్ షెఫ్ అని చెప్పేసి వాళ్ళను అగౌరవపరచడమో లేకపోతే వాళ్ళను చులకన చూడడమో జరిగితే ఈ షెఫ్ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, వాళ్ళను మనం అభినందించి వాళ్ళలో మోటివేషన్ చేస్తూ పని చేయించుకొని వాళ్ళకి కావలసిన సరుకులు మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనకు వస్తుంది. అప్పుడు అతిథికి అనుకున్న రీతిగా వెళ్ళాలి. మంచి ఫుడ్ ఇచ్చిండు, గొప్పతనం ఏం కాదు. మంచి ఫుడ్ ఇచ్చిండంటే కస్టమర్కు నువ్వు మంచిగా ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో వడ్డించలేకపోతే నీ దగ్గర ఇలా తిన్నోరు రేపు రారు. ఎప్పటికప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఇంటికి చుట్టాలు వస్తారు. మన భాషలో చెప్పాలంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు మొబైల్ పెట్టుకొని టీవీ చూసుకుంటూ వచ్చి పలకరియలేదనుకో, రేపొద్దున నీ ఇంటికి వస్తాడా? వీనికి అహంకారం పెరిగిందిరా, వీళ్ళ ఇంటికి రావడం ఎందుకు, అనవసరం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి నేను కూడా పలకరేయడు. సేమ్ అదే విధంగా మన హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఇంటికి వచ్చిన అతిథిని మనము గౌరవంగా, మర్యాదపూర్వకంగా, ఆయనకు అనుకున్నట్టు రుచులకు తగ్గట్టు మనం వంటలు చేసి ఇవ్వగలిగితే ఆ వ్యవస్థ బాగుంటుంది. కస్టమర్ కూడా ఈరోజు కమర్షియల్గా వాళ్ళ ట్రస్ట్ నుంచి ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతూ హోటల్కి వస్తాడు. హోటల్కి వచ్చినప్పుడు ఏదో మనం ఆర్డర్ తీసుకున్నామా, ఫుడ్ పెట్టినామా, పంపించినామా అనకుండా ఆప్యాయతగా, అనురాగంగా కొంత మనం పలకరింపు చేయగలిగితే, సార్ మీరు ఈ ఫుడ్ తినండి సార్. ఇప్పుడు ఇంటికి వస్తే కొత్త ఇంటికి అల్లుడు వెళ్తే ఎట్లా మర్యాదతో ఇది కొంచెం తిను, ఇది కొంచెం తిను, ఇది కొంచెం తింటే బాగుంటుందని చెప్పి ఎట్లా పెడతారో మన అతిథి రంగంలో కూడా ఆ విధంగా మనం పలకరింపు చేస్తూ వాళ్లకు రుచులకు తగ్గట్టుగా మనము వంట చేసి పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ వ్యవస్థ బాగుంటుంది, ఆ వ్యక్తులు బాగుంటారు అన్నది. వండర్ఫుల్ అండి. మా సుబ్బయ్య గారి మెస్ కానీ, బాబాయ్ హోటల్ కానీ, ఇవి ఫుడ్ కంటే వాళ్ళ హాస్పిటాలిటీ వల్లే ఎక్కువ. 100%. సో వండర్ఫుల్ అండి. ఈవేళ మనకి అందరూ కస్టమర్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, కస్టమర్ దేవుడు అంటుంటారు. కానీ హెచ్సిఎల్ అధ్యక్షుడు ఆయన ఒక బుక్ రాశారు, ఎంప్లాయీ ఫస్ట్ అని. మన ఎంప్లాయీ హ్యాపీగా లేకపోతే కస్టమర్ని ఎలా హ్యాపీగా చేస్తారు? చేయలేం. సో అందుకని మీరు వాళ్ళు ఫస్ట్ భోజనం చేయాలని అనుకున్నారు. కొన్ని చోట్ల అకామిడేషన్ కూడా వాళ్ళకి సరిగ్గా ఇస్తేనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఎంప్లాయీని, సరే వాళ్ళు అనుకున్న దానికి ఇప్పుడు వాళ్ళు ఒక 10,000-20,000 ఎక్స్పెక్ట్ చేసి మనం 18,000 ఇవ్వగలదు. లేదు వాడు 20,000 ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం 10,000 అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అతన్ని అనుకున్నంత మనం రీచ్ అవ్వలేకపోవచ్చు, కానీ అతన్ని సాటిస్ఫైడ్ చేయగలిగే స్థితిని మనము నేర్చుకోగలిగితే ఆ ఎంప్లాయీ మనకు ఎక్కువ రోజులు మన దగ్గర నిలువగా పనిచేయగలిగే టీమ్ లీడర్గా తయారైతే వాళ్ళు మనతో అటాచ్మెంట్ అవ్వగలిగిన స్థితి మనకు వచ్చినప్పుడు అది బాగుంటుంది. అట్లాగే సేమ్ వాళ్ళతో కూడా మనం మమేకమై వాళ్ళ ఇప్పుడు వాళ్ళకు మనం ఫుడ్ కరెక్ట్ టైంకి ఇవ్వలేదు, మీరు అన్నట్టుగా వాళ్ళకి అకామిడేషన్ కరెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ మనం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది, మనం మాత్రము ఇప్పుడు మనం అందరం ఏమో ఏసీ చూడాలి, చల్లగా వాతావరణం ఉండాలి, కానీ ఎంప్లాయీస్ మాత్రం ఎట్లా వండుకొని ఎట్లా ఉండాలి అంటే వాడు ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్లో వానికి మినిమం ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ మంచిగా ఉందా లేదా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పండుకున్న దగ్గర నీట్నెస్ క్లీనింగ్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళకు ఏమన్నా అవసరం ఉన్నాయా లేదా, మినిమం అవసరాలు. ఇప్పుడు వాళ్ళు లగ్జరీ అయితే వాళ్ళు చూడరు. వాడికి నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్ను మనం గుర్తించగలిగి ఆ నీడ్ను మనం ఫుల్ఫిల్ చేయగలిగే స్థితి మేనేజ్మెంట్ తీసుకోగలిగితే వాళ్ళు మనతోటి కొద్ది రోజులు జర్నీ చేస్తారు. ఇంకా కొంతమంది వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు, వాడు ఏమంటారు, వాళ్ళకి ఎన్ని పెట్టినా వెళ్ళిపోవాలనే మన సెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోతాడు వాడు. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే పోయినా వాడు బాగుండాలి, బయటికి వెళ్ళినా వాడు మంచిగా బ్రతకాలని కోరుకోవాలి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాడి మీద కక్ష సాధింపో లేకపోతే ఇంకోటి చేస్తాం. కాలం అందరికి సమాధానం చెప్తుంది, నేచర్ అందరికి సమాధానం చెప్తుంది. కర్మ, లా ఆఫ్ కర్మ అంటారు. అది ఏదో ఒక రోజు వాడు చేసుకున్న కర్మకు వాడు ప్రతిఫలం అనుభవించక తప్పదు అన్నది భగవద్గీత నేర్పుతున్న సూత్రం. అది ఖచ్చితంగా అది అనుభవిస్తారు. ఆ రోజు దానికి అర్థం కాకపోవచ్చు, 10 years తర్వాత ఖచ్చితంగా దానికి రిజల్ట్ చూపిస్తుంది. కానీ మీరు ఇలాగ చెఫ్ నుంచి వేళ మీరు ఒక బిజినెస్ ఓనర్, మేనేజింగ్ పార్ట్నర్ అయ్యారు, ఒక పెద్ద చైన్ ఆఫ్ రెస్టారెంట్స్లో భాగమయ్యారు. మీ దగ్గర కూడా చెఫ్ ఎవరైనా నేను ఓన్ రెస్టారెంట్ పెట్టుకుంటానన్నా మా ఊరు వెళ్ళంటే మీరు ఎంకరేజ్ చేస్తారు? 100% చేస్తాం. దగ్గరుండి వాళ్ళు ఇష్టపూర్వకంగా అడిగితే నేను దగ్గరుండి సలహాలు సూచనలు ఇచ్చి అతన్ని కూడా ఇప్పటికీ మన దగ్గరే అట్లా మా దగ్గర చాలా మంది నేర్చుకొని చాలా మంది బయటికి వెళ్ళి ఈరోజు బయట కూడా ఎగ్జిక్యూటివ్ షెఫ్లు అయ్యారు. మంచిగా ఎదగాలని వాళ్ళు మనని చూస్తారో చూడరు, కానీ ఇప్పుడు మనం
బయట వాళ్ళతో చెప్పలేకపోయి ఉండొచ్చు. నా అంతరాత్మ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను అయితే నా మనసులో అందరూ ఏమనుకుంటారంటే వెళ్ళిపోతే వాడు చెప్పిస్తాడో లేకపోతే తిట్టుకుంటాడు. నేనైతే ఒకటే సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో. అవతలున్న వ్యక్తి కూడా బాగుండాలి, కాకపోతే అతను ఆలోచనలు బాగుండి ఎదగాలని కోరుకుంటాను. ఎందుకంటే చెడు ఆలోచనతో వాడు బయటికి వెళ్ళి ఏది చేసినా ఏదో ఒక రోజు ఫెయిల్ అవుతాడు. అతని ఆలోచనలు మెరుగుపడుతూ బయటికి వెళ్ళి ఎదిగితే లైఫ్లో అతను కూడా ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అది నేను కోరుకుంటా. మనసులో అయితే నేను ఎక్కడ వాడు చెడిపోవాలనే ఒక చిన్న సంకల్పం కూడా నా ఆలోచన రానివ్వను కూడా. ఎక్సలెంట్ అండి. సో చాలా చోట్ల కస్టమర్స్ కూడా కొంచెం ఒక సెకండ్ లేట్ అయితే వాళ్ళు విసుక్కోవడమో తిట్టడమో, అంటే అన్ని చోట్ల ఉండదు కానీ కొన్ని చోట్ల ఊరిలో చూస్తుంటాం మనం. సో వాళ్ళ జీతం కానీ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు తిరిగి మనం వడ్డిస్తున్నారు ఇవాళ. సో ఇవాళ కస్టమర్స్ అలా ఉన్నప్పుడు కస్టమర్స్ వీళ్ళు బాధపడతారు. కొంతమంది వీళ్ళు మనుషులే కదండి, ఆడపిల్లలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సో ఇది ఎలాగ మార్పు తీసుకురావడం, వాళ్ళకి ఒక గౌరవించడం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఎలాగ ఈ మార్పు తీసుకురావాలి? కస్టమర్స్ కూడా బాగుండాలంటే వీళ్ళలో మార్పు రావాలా, కస్టమర్లో మార్పు రావాలా? ఫస్ట్ మన దగ్గరనే మార్పు రావాలి. కస్టమర్ కోపపడుతున్నాడు అంటే అతను బయట నుంచి వస్తాడండి. ఇప్పుడు ఎక్కడో జర్నీ చేస్తాడు, ఏదో ట్రస్ మోసుకొని వస్తాడు మన దగ్గరికి. అతను ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాక 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలకు వస్తుందని వీళ్ళు చెప్తారు, కానీ అది రావడానికి 20 నిమిషాలు పడుతుంది. ఏమైందా ఎంతసేపు అయిందని అది కామన్. ఎవరైనా సరే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటాడు, అప్పటికి షవరింగ్ వస్తుంటుంది. ఆ కోపం ఎవరి మీద తీయాలి? చెప్పినావు నువ్వు 10 నిమిషాలు 20 నిమిషాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపడడంలో తప్పలేదు గెస్ట్ది. కానీ మనం చెప్పే విధానంలో సార్ ఇది ఆర్డర్ ఇస్తే 20 నిమిషాలకు వస్తుంది సార్. ఆ లోపు మా వివాహ భోజనంలో ఏం చేదంటే వచ్చిన అతిథికి రావడంతో ముందు స్వీట్ పెట్టేస్తాం మేము. ఒక స్వీట్ తిను, ఒక వాటర్ గ్లాస్ తాగు. అంటే నీకు వచ్చే స్ట్రెస్ను అక్కడ సగం తగ్గించడానికి మేము ఇస్తున్న అతిథికి మర్యాదపూర్వకంగా ముందు స్వీట్ పెడతాం టేబుల్ పైన. అది తిని ఇప్పుడు కొంచెం బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం లేట్ అయినా తిన్నాక అక్కడ కూల్ అయిపోతాడు వాడు. ఒక స్వీట్ తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగాడు అనుకో, అక్కడ కొంచెం కూల్ అవుతాడు. రాని మంచిగా తిందామనే ఒక ఫిలాసఫీ. అంటే అతిథికి కూడా మైండ్ పాజిటివ్నెస్ కోసం ముందు మేము ఇది సర్వీస్ చేస్తున్నాం. ఎక్సలెంట్ అండి, చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇవాళ మనకి ఇంట్లో వంట తగ్గిపోతుంది. నేను చాలా ఊర్లు వేరే రాష్ట్రాలు వెళ్ళి చూసినా, పల్లెటూర్లు వెళ్ళి చూసినా, వీకెండ్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం వల్ల అయిండొచ్చు, రెస్టారెంట్స్కి రావడం అన్నది అది ఒక లైఫ్ స్టైల్లో భాగంగా మారిపోయింది అది. సో అలాంటప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుందా? ఈ నీడ్ ఫర్ రెస్టారెంట్స్కి ఇంకా అవకాశం ఉంటుందా? కొత్త వాళ్ళు ఇందులో ఇంకా ఇప్పటికే రెడ్ ఓషన్ అంటే ఎక్కువ క్రౌడెడ్ మార్కెట్ అయిపోయిందా? ఇంకా అవకాశాలు ఉన్నాయా ఇందులో బిజినెస్లో రావడానికి? అంటే ఈ బిజినెస్లోకి రావడానికి నేను ఒకటి అందరికీ విన్నవిస్తుంది ఏంటంటే, అవగాహన లేకుండా వచ్చి డబ్బులు పొడగొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. దాని మీద కొంత వాళ్ళు కూడా రిపోర్ట్ చేయడం, అనలైజ్ చేయడం, దాని మీద కొంత నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వస్తే, ఎందుకంటే కోటి విద్యలు పడ్డ కూటి కొరకే. ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా స్పీడ్ అవుతుంది. ఇంకొక 5 years తర్వాత ఈరోజు షెఫ్కు 50,000 ఉండొచ్చు హ్యాండ్ ఓవర్ శాలరీస్, కానీ ఇంకొక 5 years ఆఫ్టర్ 5 years తర్వాత షెఫ్కు ₹1,00,000. ఇప్పుడు ఈరోజు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి నాకు తెలిసి 12 లక్షల మంది హ్యాండ్ యావరేజ్గా బయటికి వస్తుంటే 12 లక్షల మందికి బీటెక్ ఉద్యోగాలు ఎక్కడున్నాయండి? లేవండి. నేనేమంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో నీడ్ ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే నీడ్ ఉందో అక్కడ పోయి మనం చదువుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకు. నేను అందరికీ ఏమంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి రండి, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకోండి. ఇప్పుడు నువ్వు 2nd year అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలి, బీటెక్ 4 సంవత్సరాలు కష్టపడాలి. 4 సంవత్సరాలు కష్టపడి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం ఉందో లేదో 100% అయితే గ్యారెంటీ అయితే లేదు. ఏ కాలేజ్ ఇవ్వట్లేదు, ఎంత పెద్ద బ్రాండింగ్ ఉంది ఇవ్వట్లేదు. అదే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ 3 years డిప్లొమా ఉంది, అది అయిపోయినాక 100%. ఈరోజు ఒక కాలేజీలో 100 మంది పిల్లలు బయటకు వస్తున్నారు అంటే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది రెడీగా. అంటే ఒకే ఒక హోటల్ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినాక జాబ్ కాల్ లెటర్ చేతిలో పెట్టి పలానా దగ్గర జాబ్ ఉంది వెళ్ళు అని ఒకే ఒక సంస్థ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. కాబట్టి అందరు కూడా ఏంటంటే నీడున్న సైడు ఇప్పుడు డిగ్రీలు చదువుతారు, 3 years డిగ్రీ చదివినాక వాడు ఏం చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అంటే 23 ఏళ్ళ లైఫ్లో వాడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కంప్లీట్ అయ్యేసి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్లోనే ఉన్నాడు తప్ప క్లారిటీ లేడు. క్లారిటీ లేని చదువు ఎందుకు చదవాలి అంటున్నా నేను. క్లారిటీ ఉన్న చదువుకి వెళ్తే నీ లైఫ్ సెట్ అయిపోతుంది. అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా చూసుకోకుండా నువ్వు ఆ ఉద్యోగం వైపు వెళ్తే, ఈరోజు జాయిన్ అయినప్పుడు 15,000 20,000తో బేసిక్ స్టార్ట్ అయినప్పుడు ఒక
5 years తర్వాత నీ జీతం నువ్వు ఊహించలేని స్థితికి వెళ్తావు. ఎందుకంటే ఎంత తోడుకుంటే అంత పని ఉంది ఇండస్ట్రీలో. కాబట్టి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి అన్నది కొంత స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ చేసుకొని ఎక్కడైతే నాకు లైఫ్ సెట్ అవుతుంది, నేను ఎక్కడైతే నీడ్ ఉన్నదో ఆ పైపు పయనించగలిగితే స్టూడెంట్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. భవిష్యత్తులో వాళ్ళు ఇప్పుడు క్రూజ్లో ఉన్నాయి, అబ్రాడ్లో ఉన్నాయి. మనము లాస్ట్కి ఏది లేకపోయినా ఇప్పుడు ఏ రంగానికైనా కొంత వయసు వచ్చినాక రిటైర్మెంట్ ఉంది. కానీ షెఫ్కు రిటైర్మెంట్ లైఫ్. రేపొద్దున నువ్వు డెత్ అయ్యేదాకా ఈరోజు వంట చేసుకొని బతకొచ్చు. అంటే రిటైర్మెంట్ లైఫ్ ఉంది. నువ్వు ఎక్కడైనా సరే అబ్రాడ్లో బ్రతకొచ్చు, అడవిలో బ్రతకొచ్చు, లాస్ట్కి వస్తే ఒక బండి పెట్టుకొని బండి మీద బ్రతకొచ్చు. ఈరోజు చూడండి ఫుడ్ ట్రాక్స్ వచ్చినాక మనం జర్నీలో వెళ్ళేటప్పుడు నువ్వు ఇంతకుముందు హోటల్లోనే వచ్చి తినాలి, ఎక్కడైనా తినాలంటే లేదు. ఈరోజు ఇప్పుడు ఏముంది, ఏ హైవేలకు వెళ్ళినా ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడ టిఫిన్ చేయాలన్నా కూడా నీకు అవైలబుల్ ఉంది. అంటే ఎక్కడైనా సరే నువ్వు బ్రతకడానికి ఓపు ఉంది. అంటే నీడున్న ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందిరా అంటే బీటెక్ ఇంకోటో నేను అవగాహన లేదు కాబట్టి దాని మీద నేను నోట్ కామెంట్ చేయలేదు. మా ఇండస్ట్రీలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా ఈరోజు కొంత 1000 మంది వచ్చినా తెల్లారి వరకు జాబ్ ఉందండి. ఈరోజు నాకు మీరు చెప్పిన దాంట్లో ఒకటి చాలా బాగా అనిపించిందండి. ఒకప్పుడు అమ్మాయి మనకు అన్నం పెట్టేది, కానీ వీళ్ళ ఆడపిల్లలు ఈక్వల్ ఆపర్చునిటీస్ వల్ల వాళ్ళు చదువుకుంటున్నారు. వంట ఆడపిల్లలే చేయాలని రూల్ ఏం లేదు. అలాంటి రూల్స్ పెడితే పెళ్లి అబ్బాయిలు కావట్లేదు. అందుకని వంట ఎవరన్నా చేయాలి లేదా బయట తినాలి. అంటే కొన్ని దేశాల్లో కిచెన్ ఉండదండి, వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ తింటారు. థాయిలాండ్ అలాంటి దేశాలు అలాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల వచ్చినా ఆశ్చర్యపోయాం మనము. అందుకని డే బై డే నీడ్ ఫర్ ద ఫుడ్ పెరుగుతూనే ఉంది. అయితే 2 రకాలు ఉన్నాయండి మనకి. లాస్ట్ సెంచరీని ఇల్నెస్ ఇండస్ట్రీ, అంటే మనకి రోగాలు ఎక్కువ ఉండేవి కాబట్టి మందులు ఈ ఫార్మా కంపెనీలే రిచ్ అయినాయి. బట్ 21st సెంచరీలో వెల్నెస్ ఇండస్ట్రీ, అంటే రోగాలు రాకుండా ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, ఎలాంటి పద్ధతులు ఉండాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి అన్నది ఈ యొక్క సెంచరీలో వచ్చినటువంటి ఇండస్ట్రీ. అలాగే ఈ ఫుడ్లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఇల్నెస్ ఫుడ్, వెల్నెస్ ఫుడ్. అంటే మీరు ఏదైతే వివాహ భోజనంలో లేకపోతే మీ పర్సనల్ వాల్యూస్ తోటి మీరు అజినామోటో వాడరు, అలాగే డాల్డా వాడరు, అలా ఏదైతే ఇంటిగ్రిటీ కలర్స్ వాడరు, ఇలాంటి ఆలోచనలతోటి ఉండే ఫుడ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందా, టేస్ట్ మాత్రమే ఉండేవాడికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా ఫ్యూచర్? ఇప్పుడు దానికి నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా సరే ఆకర్షించేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే ఫ్యూచర్ అన్నది 100% వెల్నెస్ దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కొద్ది రోజులు ఈరోజు పరిగెడుతూ ఉరికే కంటే నిలబడి నీళ్ళు తాగాలని చెప్తారు పెద్దలు. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉన్నది అంటే ఏ రోజైనా దానికి నీడ్ ఉంటుంది. ఈరోజు మనము రీచ్ అవ్వకపోవచ్చు కస్టమర్, కానీ రేపు ఏదైనా సరే ఎత్తుకుంటూ ఆ బ్రాండ్ అరే వాళ్ళ దగ్గర ఇది ఉన్నాయి అంటే మంచితనంతో పాటు మంచి ఆహారం ఉంది అన్న అలవాటు వాళ్ళకు అవేర్నెస్ అవ్వగలిగితే ఖచ్చితంగా అది వెతుక్కుంటూ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి తింటారు. ఇప్పుడు ఈరోజు వెల్నెస్ ఫుడ్ అన్నది ఈ ఫిలాసఫీ. ఇప్పుడు ఏంటంటారంటే హెల్త్ లేకుండానే మనం ఏదో ఫుడ్ కమ్మగా ఉంటే చాలు నాకు అనుకునేవాడు, వాళ్ళకి అవేర్నెస్ వచ్చేంత వరకు మనము ఇలా రుచి బాగుంది నేను వచ్చి తింటా, వాడు 10 సార్లు తింటుండొచ్చు నెలకు వచ్చి బయట. కానీ ఇంకొక 5 ఏళ్ళ తర్వాత హోటల్కి అంకితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు పరిస్థితి ఈ రోజు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఇంకొక 5 years తర్వాత లేకపోతే రాబోయే యంగర్ జనరేషన్ కోసం మనం నేర్పుతున్న విధానం ఏంటి? కమ్మదనంతో పాటు కమ్మదనం లేకపోయిండొచ్చు. ఈరోజు చిరుధాన్యాలు మనకు కమ్మదనమను తినవు, కానీ చిరుధాన్యాలు ఆహారానికి ఎంత బెనిఫిట్ చేస్తున్నాయి? మనం ఈరోజు ఎంతమంది ఇళ్ళు ఉంటున్నాయి మనం చిరుధాన్యాలు. ఇంకొకటి ఏంది, ఈరోజు మనం వాడుతున్న పాత్రలు ఎవరి ఇళ్ళలోనైనా చూడండి 90% అల్యూమినియం విజిల్స్ వాడుతున్నాం. అయితే వాన్ భట్టాచార్యుల వారు 265 సంవత్సరాల క్రితమే రాబోయే తరం ఇలా జరుగుతుందని ఆయన రాసిన గ్రంథంలో చెప్పిన మాటలు ఏంటంటే, మట్టి పాత్రల్లో వంట చేసిన తర్వాత పోషక విలువలు 100కు 100% ఉంటాయని చెప్తారు. ఇత్తడి పాత్రలో 93%, రాగి పాత్రలో 97% ఉంటాయని చెప్తారు. అల్యూమినియం విజిల్స్లో 13% మాత్రమే ఉంటాయి, 87% ఉష్టాక్ అయితే దాంట్లో ఉన్న పోషక విలువలు. అంటే మనం తింటున్న ఆహారం ఏం తింటున్నాం? మీరు ఎలాంటి పాత్రలు వాడుతున్నారు? మేమైతే 90 అంటే మొత్తం వాడట్లేదు, 50% మాత్రం మట్టి కుండలు ఇత్తడి గిన్నెలు వాడుతున్నాం. ఇంకొక 50% మాత్రం కొన్ని వాడలేని ఉంటాయి, ఐరన్ వాడుతున్నాం. కొంత మాత్రం అల్యూమినియం విజిల్స్ వాడుతున్నాం. అవి కూడా రాను అవి మార్చాలన్న మా ఫిలాసఫీ, అది కూడా చేంజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని
అవి సెట్ కావు. కొంతమందికి మా టీం కూడా అది అందులో వంట చేసే విధానం కూడా కొంత అవేర్నెస్ రావాలి. దాని మీద కొంత వర్క్ చేస్తున్నాం. రాబోయే ఇంకా కొద్ది రోజుల్లో అవి కూడా మార్చాలన్న సంకల్పం. అందరి సహకారం దొరికితే అది కూడా మార్చుతాం. వండర్ఫుల్ యాదగిరి గారు. సో ధర్మ అర్థ కామ మోక్ష మన యొక్క విధానం, భారతీయ విధానం అది. ఎందుకంటే ముందు ధర్మం ఉండాలి. సో ధర్మంతో కూడిన డబ్బు సంపాదించాలి. మనం ఇక్కడ బతకాలి. మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు దేహానికి దేవుడు రూపాయి అన్నారు. అందుకని డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ధర్మంతో కూడిన ధర్మంతో కూడిన కామ. మన డిజైర్స్, మన రుచులు కూడా తినచ్చు. కానీ ధర్మం తప్పి మనం గనక రుచులకి వెళ్తే, ఇంద్రియాలకు బానిస అయిపోతే శరీరం రోగాలు బారిన పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని రెండూ బ్యాలెన్స్ చేస్తా. వ్యాపారం కూడా ధర్మంగా చేయొచ్చు. వ్యాపారంలో కూడా మీరు నాకు చెప్పారు కొన్ని, మీరు ఆయుర్వేదం కూడా టచ్ ఉంది. మీరు ఒక గురువు గారి దగ్గర వర్క్ చేసి అందులో ఆయుర్వేదంలో ఉన్న ఆకులు కూడా మీరు బిర్యానీలో కలుపుతామని, అది కస్టమర్కి తెలియపోయి ఉండొచ్చు. కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా నా యొక్క అతిథులకి రావాలనేటటువంటి మీ ఇంటెన్షను, మీ సంకల్పం, చెఫ్స్కి గురువుగా ఉన్నందుకు, మీరు ఎంతో మందికి మీరు ఈ పని నేర్పించినందుకు, వాళ్ళకు ఒక మార్గదర్శనం చేసినందుకు, చెఫ్స్ కూడా ఒక అమ్మతనం నేర్చుకుని అమ్మ ప్రేమని కలిపి తిరిగి ఆత్మీయతతోటి వడ్డించగలిగితే, అని కేవలం ఆ యొక్క ఆహారమే కాకుండా ఆ యొక్క భావన వల్ల వచ్చేటటువంటి ఎనర్జీ కూడా అది తినే వాళ్ళకి చాలా మంచి చేకూరుతుంది. కనుక మీలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి ఉపయోగపడాలని, ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ టుడే యాదగిరి గారు. నమస్తే. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మీ వీడియోలను ఎన్నో చూసి ఎంతో నేను చేంజ్ అయ్యి ఈరోజు మీతోటే కూర్చొని నేను ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. అందుకే మీలాంటి ఆలోచనలతో మేము కూడా జర్నీ చేస్తే మాకున్న తెలిసి తెలియక కొన్ని వాటిని కూడా మేము నేర్చుకొని ఇంకా మేము కూడా సమాజానికి ఇంకా ఏదో మంచి చేయాలన్న మా సంకల్పం. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యాదగిరి. థ్యాంక్ యూ అండి.